హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో, మన ఇన్‌స్టిట్యూట్ తరపున ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించినటువంటి ఈ ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకేంటి లాస్ట్ టైమ్ వరకు షిఫ్ట్ వైస్‌గా చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఇప్పుడేంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ 53 షిఫ్ట్‌లు ఇచ్చినటువంటి ప్రతి టాపిక్‌కి సంబంధించిన క్వెషన్స్ సెపరేట్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ అనేది కొన్ని క్వెషన్స్ చెప్పుకున్నాం. అండ్ అదే విధంగా మీకు నేనేం చెప్పానంటే సో, ఇలా సెపరేట్ చేసిన టాపిక్స్ క్వెషన్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పడం జరిగింది. సో, కాకపోతే అక్కడ చిన్న ఏం ప్రాబ్లమ్ వస్తుందంటే, మీకు నేను ఇచ్చిన వాటిలో ఆన్సర్స్‌ని టిక్ చేయకుండా మొత్తం పేపర్స్‌ని అలా పెట్టడం అనేది జరుగుతుంది. చాలామంది కూడా మాకు ఆన్సర్స్ కూడా మాకు వేరే కలర్‌లో పెట్టండి. సో, మాకు అవి కూడా లేదంటే కీ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఇక్కడ మన ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళ కోసం అని చెప్పి వాటిని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో, మనం ఇదేంటి ఇలా ఇద్దామనే థాట్‌లో ముందుగా లేకపోవడం వల్ల మనం వాటిని పెట్టడం జరగలేదు. సో, ఇప్పటి నుండి మీకు పెట్టే వాటిని సో, ఇప్పుడు ఇంకా కొన్ని వాటిని మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది అక్కడ టెలిగ్రామ్‌లో. ఇంకొన్ని కూడా నేను పెడతా. సో, వీటిలో మీకు మాక్సిమం మార్క్ చేయడానికి చూస్తా. లేదంటే కీ అనేది మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. లేదా రిమైనింగ్ మీరు ఆల్రెడీ సరే మన ఎస్‌జే కాంపిటీటివ్ అకాడమీ సో, చార్ట్ అనేది మనకుంటుంది టెలిగ్రామ్‌లోనే. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాటిలో అప్‌లోడ్ చేయండి వాటిని. సో, మాక్సిమం నేను కూడా రిప్లై ఇస్తా. రిమైనింగ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా మీకు ఆన్సర్స్ చేయడానికి అండ్ ఇక్కడేంటి హెల్తీ కాంపిటీషన్ అనేది మీకు కూడా ఉంటుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో, అండ్ మీకు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో నీకు పెట్టడం జరుగుతుంది. సో, మీకు ఎవరైనా సరే ఇంకా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, మనం ఈరోజు టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి సో, మీకు ఆల్రెడీ ఈ పీడిఎఫ్ కూడా మీకు పెట్టాను. సో, ఎవరైనా తెలియకపోతే ఒకసారి జాయిన్ అయ్యి అవన్నీ కూడా చూసుకోండి. సో, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ ఇవన్నీ ఇంకా చాలా సింప్లిఫికేషన్స్, ఎల్‌సీఎంఎస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో, ఎవరైనా తెలియకపోతే ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి చూడండి. ఈరోజు మనకేంటంటే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి వచ్చినటువంటి ప్రతి క్వెషన్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ఇంకేం అడుగుతున్నారంటే టైమ్ అండ్ డిస్టెన్స్ మన ఇవనే కాదు మొత్తం టాపిక్స్ ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తే సరిపోతుందా అని మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తే మనం జాబ్ కొట్టొచ్చు అంటే చెప్పలేమండి అది. 100% మనం చెప్పలేము అది. ఎందుకు అంటే మీకు మెయిన్ మీ కాన్సెప్ట్ మీ చేతిలో ఉండాలి. కాన్సెప్ట్ ఉండాలి. క్వెషన్‌కి ఆన్సర్ కాదు. మీకు అది చిన్నది అటు ఇటు మార్చినా సరే మనం చేసేలా ఉండాలి. సో, మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని మీరు చేయడం మొదలుపెట్టండి. ఓకేనా? ఇవేంటంటే మనకు మాక్సిమం ఎలాంటి క్వెషన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారో మీకు తెలుస్తుంది కాబట్టి, వాటిని ఇంకొంచెం స్ట్రెస్ చేసి చదవడానికి కొంచెం యూజ్ అవుతాయి ఇవి. అండ్ వీటిలో ఏంటంటే మీకు ఏ విధంగా వీటిని చేస్తే ఈజీగా మనం అప్రోచ్ అవ్వచ్చు అనే దాని కోసం కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, మన ఈ మొత్తం క్వెషన్స్ మొత్తం అన్నీ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి అన్ని క్వెషన్స్ మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మెయిన్‌గా మనం ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ స్టార్ట్ చేయకుండా ముందే సో, మీ అందరికీ తెలిసిందే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైమ్ అని అందరూ చెప్తూ ఉంటారు. సో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఈ ఫార్ములా లేకుండా నువ్వు ఎలా చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్‌కి నువ్వు ఒక బైక్ మీద వెళ్తున్నావు. 50 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తున్నావు. సో, గంటకి ఎంత వెళ్తున్నావు నువ్వు? 50 కిలోమీటర్స్ వెళ్తావు. 50 కిలోమీటర్/అవర్. ఒక గంటకి నువ్వు 50 కిలోమీటర్లు వెళ్తున్నావు అని అర్థం అక్కడ. నువ్వు 2 గంటల్లో ఎళ్ళావు. ఎంత దూరం వెళ్ళావు అంటే ఏం చెప్తావు? మొదటి గంట ఒక 50, రెండో గంట 50. మొత్తం ఎంత? 100 కిలోమీటర్లు వెళ్ళావు అని చెప్తావు. దానికోసం నువ్వేం చేయొచ్చు? 50 కిలోమీటర్/అవర్ ఇంటూ 2 గంటలు వెళ్ళావు కాబట్టి 50 ఇంటూ 2 అని చేస్తావు. అక్కడ డైరెక్ట్‌గా ఏం చేస్తావు? డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తావు? స్పీడ్‌ని, టైమ్‌ని మల్టిపుల్ చేస్తున్నావు. ఓకే. ఇది నువ్వు చిన్నప్పటి నుండి కూడా చేస్తున్నావు ఇది. నీకు తెలియనిదేం కాదు. దానికి నువ్వు మరలా ఒక ఫార్ములాలో ఎయగానే ఇదేదో పెద్ద వేరే క్వెషన్ దీన్ని మరలా సెపరేట్‌గా నేర్చుకోవాలనేలా చూస్తున్నావు. ఓకే. ఇవన్నీ మీ రెగ్యులర్ లైఫ్‌లో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఇవన్నిటిని మనం అర్థమెటిక్‌గా యూజ్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మనం ఈ పర్సెంటేజ్ అని, యావరేజ్ అని ఇవన్నీ చేస్తూనే ఉంటాం. మీరు ఆ విధంగా చూడడానికి ట్రై చేయండి. క్వెషన్‌ని అర్థం చేసుకోండి. అలా అయితేనే మన ఆన్సర్ అవుతుంది. లేదా మీరు ఏ క్వెషన్ నేర్చుకున్నారో దానికి ఆన్సర్ పెట్టగలరు. సో, అందుకే అర్థమెటిక్ అందరూ టఫ్ అంటారు. సో, టఫ్‌గా ఏమి ఉండదండి. కరెక్ట్‌గా క్వెషన్‌ని అర్థం చేసుకోండి. ఈజీగానే ఉంటుంది. సో, మనం ముందుగా టైమ్, డిస్టెన్స్, స్పీడ్ ముందుగా ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం? స్పీడ్ ఇంటూ టైమ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఇది ముందుగా మీకు తెలియాలి. అండ్ స్పీడ్ అంటే ఏమవుతుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. అదేవిధంగా టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఒకసారి మరలా రివైజ్ చేసుకోండి. అండ్ మన వీటి మధ్య రిలేషన్స్ కావాలి. వీటి మీద క్వెషన్స్ వస్తున్నాయి మనకి. ఇది డైరెక్ట్‌లీ ప్రపోర్షనలా? ఇన్వర్స్‌లీ ప్రపోర్షనలా? ఇవి మీకు తెలియాలి. సో, డిస్టెన్స్‌కి, స్పీడ్‌కి మధ్య రిలేషన్ ఏంటండి? డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. డిస్టెన్స్‌కి, టైమ్‌కి మధ్య రిలేషన్ ఏంటండి? డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. స్పీడ్‌కి, టైమ్‌కి మధ్య రిలేషన్ ఏంటండి? ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. ఇది ఒకటే ఇన్వర్స్‌లీ ఇవి మాత్రం ఏమవుతాయి? డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. మరి దీని నుండి యూజ్ ఏముంటుందంటే మీకు ఎలా ఇస్తున్నాడంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ డిస్టెన్స్ ఉందండి. డిస్టెన్స్ అనేది 2:3 రేషియోలో ఉంది అంటాడు. మరి స్పీడ్ ఏ రేషియో అని అడిగితే ఏం చేస్తావు నువ్వు? 2:3 రేషియో అవుతుందది. ఒకవేళ నీకు స్పీడ్ 2:3 రేషియో ఇచ్చాడు. మరి టైమ్ ఏమవుతుంది అప్పుడు? 3:2 రేషియో అవుతుంది.
ఈ విధంగా నువ్వు సో ఇదేంటి ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా 2:3 అయితే ఇదే అవుతుంది 3:2. ఒకవేళ 3 ఇచ్చాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్స్ 2:3:6 అని చెప్పి ఈ విధంగా వెళ్తున్నాడు 2 పార్ట్స్ అదే 2:3:6 స్పీడ్స్లో వెళ్తున్నాడు అంటున్నాడు. వాటి టైం యొక్క రేషియో కావాలంటే ఏం చేస్తావు దీనికి ఎల్సిఎం చేస్తావు 2కి 3కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుందండి 6 అవుతుంది. సో 2ని ఎన్ని టైమ్స్ అండి 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 6 అవుతుంది. 3ని 2 టైమ్స్ 6ని 1 టైం. ఇవి వాటి యొక్క టైం యొక్క రేషియో అవుతుంది. ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. వీటితో ఇది యూజ్ ఉంటుంది. ఇంకా మీకు అడుగుతుంది ఏంటంటే సో యావరేజ్ స్పీడ్ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. యావరేజ్ స్పీడ్ సో యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా టోటల్ డిస్టెన్స్ మొత్తం దూరం బై మొత్తం కాలం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో నువ్వు నార్మల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ ఏం కావాలి స్పీడ్గా యావరేజ్ స్పీడ్గా డిస్టెన్స్ బై టైం అంటాం కదా. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని రాస్తున్నాం అంతే. ఓకేనా? ఇదేంటిది ఒరిజినల్ ఫార్మ్ ఏంటి యావరేజ్ స్పీడ్కి మనం ఎటువంటి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ కాకపోతే దేనైనా మనం ఇందులో చేయొచ్చు. ఒకవేళ ఈక్వల్ డిస్టెన్స్ అని ఇస్తూ ఉంటాడు మీకు 2 ఈక్వల్ డిస్టెన్సెస్ 3 ఈక్వల్ డిస్టెన్స్ అంటూ ఉంటాడు. మనకి వాడి ఫార్ములాస్ ఉన్నాయి. వితౌట్ ఫార్ములా చేయడానికి చూడండి. ఎందుకంటే మీరు 2 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఒక ఫార్ములా చెప్తారు. ఏమని చెప్తారు మనం స్పీడ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 2 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏంటి 2xy బై ఎక్స్ ప్లస్ వై 2xy బై ఎక్స్ ప్లస్ వై. అదే ఒకవేళ 3 ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఫార్ములా అవుతుంది 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx అవుతుంది. ఓకేనా? అదే 4 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏం చేస్తావు 4abcd బై abc ప్లస్ bcd ప్లస్ cda. సో ఈ విధంగా మనం రాయలేం కదా DAB అని కూడా వస్తుంది అక్కడ మీకు. ఓకేనా? ఈ విధంగా మనం రాయలేం. సో రాయడం అంటే ఫార్ములా అంటే ఫార్ములాస్ రాస్తాం కానీ ఇందులో సబ్స్టిట్యూషన్ కూడా చేయాలి కదా మనం. వాడు ఇచ్చే స్పీడ్స్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకొని ఇవ్వాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ మనం సో దీన్ని కూడా ఎల్సిఎం బేస్లోనే చేస్తాం. ఇవి ఎల్సిఎం బేస్ ఏంటిది ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు. ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏంటి అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళావు ఇలా వెళ్ళావు మళ్ళీ ఏం చేస్తావు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చావు ఈక్వల్ డిస్టెన్స్ అయినా నువ్వు ట్రావెల్ చేసినట్టు. లేదా ఈ విధంగా ఇస్తాడు సర్టెన్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళావు మళ్ళీ ఇంకో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళావు. సో టోటల్గా నీ స్పీడ్ ఎంత అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సగం డిస్టెన్స్ ఎంత 20 km/h వెళ్ళావు ఇంకో సగం డిస్టెన్స్ ఎంత 30 km/h వెళ్ళావు. యావరేజ్గా నువ్వు ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా వచ్చి ఎంత స్పీడ్తో వెళ్ళావు అని అడిగారు అనుకో సగం 20 సగం 30 అనుకుంటా నువ్వు యావరేజ్గా స్పీడ్ చెప్పాలి. మరి యావరేజ్గా స్పీడ్ అంటే మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసేస్తే అయిపోతుంది కదంటే అవ్వదండి. అక్కడ ఇక్కడ 2 వేరియబుల్ అంటే ఇక్కడ ఏంటి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి స్పీడ్ స్పీడ్ కదా మనం స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటి డిస్టెన్స్ బై టైం. ఇదేంటండి ఇక్కడ 2 యూనిట్స్ ఉంటాయి. సో ఏంటివి 2 వేరియబుల్స్ ఉంటున్నాయి. ఎలా ఉన్నప్పుడు మాత్రం మన యావరేజ్ని అలా చేయకూడదు. మనం ఏం చేస్తాం 2xy బై x ప్లస్ వై అని చేయాలి మనం ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మనం సో ఇదేంటి 2 ఈక్వల్ డిస్టెన్స్ 3 ఈక్వల్ డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ కోసం. ఈ యావరేజ్ స్పీడ్ ఇంకా ఈజీగా ఎలా చేయాలని క్వశ్చన్స్లో చెప్పుకుందాం. ఎక్కువగా మీకు ఇంకొకటి అడుగుతున్నాడండి ఇంకొక క్వశ్చన్తో ఒక ఫార్ములాతో అది యూజ్ అవుతుంది. ఒక ఫార్ములా ఉంటుంది దాంతో ఈ క్వశ్చన్స్ అన్ని చేయొచ్చు. మెజారిటీ దీని నుండే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ ఫార్ములా మీకు యావరేజ్ స్పీడ్ ఇస్తున్నాడు అది ఈక్వల్ డిస్టెన్స్ ఏదైనా ఈక్వల్ డిస్టెన్స్ కాకపోయినా అడిగితే అలా అడుగుతున్నాడు. లేదు అనుకుంటే ఇంకోటి ఉంటుంది మనకి సో అంటే సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళాను ఇంత లేట్ అయ్యి సర్టెన్ స్పీడ్తో నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలనుకున్నా సర్టెన్ స్పీడ్తో వెళ్తే ఇంత లేట్ అయింది అంటాడు. సో ఇప్పుడు నేనేంటి స్పీడ్ పెంచాను ఇప్పుడు ఇంత త్వరగా వెళ్ళిపోయాను అంటాడు. సో వాడి యొక్క డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అని అడుగుతాడు. లేదా యూజువల్ టైం ఎంత అని అడుగుతాడు. అది యూజువల్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. ఇలా డిఫరెంట్గా అడగొచ్చు. ఓకేనా? యూజువల్ స్పీడ్ అంతా ఇలా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. వీటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీటిని సో మీకు ఇంకొకటి ఏంటంటే మనం చాలామంది కూడా మన క్లాసెస్ చూస్తున్నారు. సో చాలామంది నేర్చుకుంటున్నారు. అండ్ సో మనకి ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటే సో ఈ టైంలో మనకి రీచ్ ఎక్కువ ఉంటే నేను ఏం చేస్తానంటే ఎక్కువ మందికి ఇది యూజ్ అవుతుందని చెప్పి చేయడానికి చూస్తున్నాం. సో మనం ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన క్లాస్ రూమ్ అనేవి మనకు కొంచెం బిజీ షెడ్యూల్స్ అవ్వడం వల్ల ఇక్కడ ర్యాపిడ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. ఈ బ్యాచెస్ కొంచెం బిజీ అవ్వడం వల్ల యూట్యూబ్ సెషన్స్ చేయడానికి అవ్వట్లేదు. ఒకవేళ యూట్యూబ్ సెషన్స్లో కొంచెం ఎక్కువ మందికి అది యూజ్ అవుతుంది అనిపిస్తే నేను ఖచ్చితంగా నేను ఏదో ఒక టైంలో నేను రికార్డ్ చేశాను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అండ్ ఈ కీ కోసం ఉంది కదా చాలా మంది కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు ఇలా టెలిగ్రామ్లో మాకు కీ పెట్టండి సార్ ఆన్సర్స్ ఎలా చేయాలి ఎక్కడ చూసుకోవాలని చెప్పి. సో ఇంతవరకు అయినవైతే నేను తయారు చేయలేదండి. కాకపోతే వాటికి మీకు ఏమైనా ఆన్సర్స్ రాకపోతే తెలియకపోతే నాకు అందులోనే ఒక స్క్రీన్ షాట్ తీసి ఆ చార్ట్లో పెట్టండి నేను అక్కడ డిస్కస్ చేస్తాను. నేను కాకపోయినా మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అందులో వాళ్ళందరూ రిప్లైస్ ఇస్తారు. మీకు అందరూ కూడా యాస్పిరెంట్స్ అందరూ ఎవరో ఒకరు ఇవ్వచ్చు. లేదా అక్కడ డిస్కస్ చేయండి ఏ క్వశ్చన్ రాకపోయినా లేదా నేనైనా సరే అక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే? సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏ పర్సన్ కవర్స్ ఫస్ట్ 11 km ఇన్ 60 minutes. మొదటి 11 kilometers ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంట 60 minutes స్పీడ్తో వెళ్తున్నాడంట. సారీ స్పీడ్ కాదు టైంలో. మొదటి 11 kilometers 60 minutes వెళ్ళాడంట. నెక్స్ట్ 22 kilometers 30 minutes వెళ్ళాడంట.
వాట్ ఈస్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ. యావరేజ్ స్పీడ్ అంటే ఏమని చెప్పుకున్నా ఇప్పుడే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం. ఓకే, టోటల్ డిస్టెన్స్ మొదటికి ఎంత 11 కిలోమీటర్స్ వెళ్ళాడు, తర్వాత ఎంత వెళ్ళాడండి 22 కిలోమీటర్లు వెళ్ళాడు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే ఇది 1 అవర్, ఇది ఒక హాఫ్ అన్ అవర్, అంటే ఎంత 1.5 అవర్ అనొచ్చు, లేదా 1/2 అవర్ అనొచ్చు, లేదా దీన్నే 3/2 అవర్ అని కూడా అనొచ్చు. సో ఓకే, దీన్ని తీసుకుందాం, ఇది ఏదైనా తీసుకుని మీరు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే ఎంత 3/2. సో ఇది ఎంత అవుతుందండి 33, 3 1 సార్ 3 11 సార్, ఈ 2 పైకి వెళ్తే ఎంత అవుతుంది 11 × 2 22 అనేది మీకు అవుతుంది. 22 km/h అనేది మన యొక్క యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఇది ఒక క్వశ్చన్ మనకి అడిగింది. ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా ప్రీవియస్ డే, మనం ఎక్కడ బయట నుండి తీసుకొచ్చింది ఏది లేదు, ఒకసారి చూసుకోండి. అండ్ మీకు 2 క్వశ్చన్లు మనకి రాంగ్ ఉన్నాయండి, ఆప్షన్స్ రాంగ్ పడ్డాయి మీకు ఇచ్చిన పీడిఎఫ్లో. వాటిని కూడా ఇక్కడ నేను చేంజ్ చేస్తే వాటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, ఒకవేళ ఎగ్జామ్ హాల్లో మీకు అలా ఆన్సర్స్ తప్పు ఉంటే ఏమవుతుందంటే మీకు ఏదర్ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదా క్వశ్చన్ని తీసేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏ బస్ లెఫ్ట్ 60 minutes లేటర్ దెన్ ద షెడ్యూల్ టైం. ఇదేనమ్మా, ఇదే ఎక్కువగా అడుగుతున్నాడు మాకు, ఈ టైప్ ఆఫ్ మోడల్ ఎక్కువగా అడుగుతున్నాడు. చూడండి, ఒక బస్సు ఏం చేసిందంటే బస్ లెఫ్ట్ 60 minutes లేటర్ దెన్ ద షెడ్యూల్ టైం. అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడూ ఒక టైంకి బయలుదేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు ఇది 5 గంటలకు వెళ్ళాలి అనుకో, సాయంత్రం 5 గంటలకు ఈ బస్సు బయలుదేరుతుంది. కానీ ఈ రోజు ఏం చేసింది 5 గంటలు కాకుండా 6 గంటలకు, అంటే ఒక గంట లేట్గా వెళ్ళిందంట. సో గంట లేట్గా బయలుదేరింది. బట్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్స్ డెస్టినేషన్ 300 కిలోమీటర్. ఎంత దూరం వెళ్ళాలంట 300 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇలా 300 కిలోమీటర్లు ప్రయాణించాలి అది. ఇట్ హ్యాడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ బై 10 km/h. వాట్ ఈస్ ద యూజువల్ స్పీడ్ ఆఫ్ ది బస్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇది అదేంటి 300 కిలోమీటర్లని అనుకున్న టైంకి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఎప్పుడు ఏంటి 5 గంటలు బయలుదేరితే ఎంతో సమ్ టైంకి వెళ్ళిపోతుంది అనుకుందాం. ఈరోజు గంటగా లేట్గా బయలుదేరింది. అయినా సరే ఆడు ఏమనుకున్నాడు, ఈ డ్రైవర్ సార్ ఉంటారు కదా, సో ఆయన ఏంటి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు, ఎక్కడ లేట్ అవ్వకూడదు ఎగ్జాక్ట్ టైంగా. నువ్వైతే ఏం చేస్తావు మరి, సో ఇప్పుడు నువ్వేంటి ఒక గంట లేట్గా స్టార్ట్ అయ్యావు, ఏం చేస్తావు స్పీడ్ పెంచుతావు. వీడు ఏం చేశాడు ఇక్కడ 10 km/h స్పీడ్ని పెంచాడంట. సో అసలు యూజువల్ స్పీడ్ ఎంత, ఒరిజినల్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి మీకు ఒక ఫార్ములా చెప్తా చూడండి. మరి ఫార్ములానే ఇలా నార్మల్గా చేయలేమా, త్రూ ఆప్షన్స్ చేయలేమా, లేదనుకుంటే వేరే ఇంకేం మెథడ్స్ ఉండవంటే ఉంటాయి. ఈ ఫార్ములా అయితే డైరెక్ట్గా వెళ్ళిపోండి, త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు, అది కూడా నేను చెప్తా. ముందు నార్మల్గా చూద్దాం. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు xy బై x మైనస్ y ఇంటూ డిఫరెన్స్ ఇన్ టైం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో దీని మీద మనకి ప్రీవియస్ టైంలో ఎక్కువగా దీని మీద వచ్చాయి మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, డిస్టెన్స్ ఎంత 300 కిలోమీటర్లు. సో మొదటి స్పీడ్ ఎంత నీకు తెలియదు, యూజువల్ స్పీడ్ మొదటిది ఎంత ఎక్స్. సో తర్వాత ఏం జరిగింది, దీనికి ఒక 10 km/h స్పీడ్ పెంచాడంట. డిస్టెన్స్ బై స్పీడ్ బై 10 km/h బై 10 km/h అంటే ఏంటండి ఒక 10 km/h పెంచాడు, అంటే ఎంత x+10 బై డిఫరెన్స్ ఎంత అవుతుంది రెండింటికి 10 అవుతుంది. డిఫరెన్స్ ఇన్ టైం ఎంత, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే ఎంత అండి, ఒక గంట. ఇవన్నీ km/h ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా అవర్స్లోనే తీసుకోవాలి. లేదా 60 minutes బై 60 అని రాయొచ్చు. నువ్వు 60 minutes అవర్స్లో మార్చాలంటే ఏం చేస్తావు, బై 60 చేస్తావు. అలా చేసిన అవుతుంది 1 hour అవుతుంది. సో ఇది ఇటువైపు వస్తే ఎంత 3000 ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ x+10. ఇది ఎంత అండి, ఇది ఇక్కడికి వెళ్తే 3000 అవుతుంది. ఈ ప్లేసెస్లో ఎక్స్ ప్లేస్లో ఇందులో ఏది పెడితే 3000 అవుతుందో చెక్ చేసుకో. ముందుగా 50ని పెట్టు, 50 ఇదంతా 60 50 × 60 అంటే ఎంత 3000. అంటే ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ నీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ నీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, దీని త్రూ ఆప్షన్స్ నుండి చూద్దాం. త్రూ ఆప్షన్స్ అనేది ఎప్పుడు చేస్తారు ఈజీగా, త్రూ ఆప్షన్స్ ఎప్పుడు చేస్తే మంచిది అంటే ఇక్కడ మీకు ఉంది కదా, ఇక్కడ 60 నిమిషాలు అంటే ఒక గంట, 1 hour 2 hours 3 hours 4 hours ఇలా అవర్స్లో ఎగ్జాక్ట్గా ఇస్తే మాత్రం నువ్వు త్రూ ఆప్షన్స్ చేసుకో, ఈజీగానే ఉంటుంది. కానీ 42 minutes 43 minutes 56 minutes 168 minutes ఇలా ఇచ్చానికి ఎగ్జాక్ట్గా 1 hour కాకుండా అలాంటప్పుడు మాత్రం ఇది చేసుకో, ఇది ఫాస్ట్గా ఎగిరిపోతుంది. అలా మరి త్రూ ఆప్షన్స్ చేస్తే రాదంటే వస్తుంది, కానీ అప్రాక్సిమేట్లీ అంటే పాయింట్స్ చూసుకోవాలి, అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని చేద్దాం, త్రూ ఆప్షన్స్ చేద్దాం. ఏ విధంగా చేద్దాం, ఎంత దూరం వెళ్ళాలండి 300 kilometers వెళ్ళాలి. మొదటగా 50 km/h స్పీడ్తో వెళ్తున్నాడు అనుకుందాం. ఎంత టైం పడుతుంది స్పీడ్, ఇది ఎంత అండి, ఇది 300 km. టైం ఈజ్ ఈక్వల్ అవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ 300/50 అంటే ఎంత అవుతుంది 6 hours పడుతుంది. మొదటగా 6 గంటలు పడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏం చేస్తున్నావు 10 km/h స్పీడ్ పెంచావు, ఇప్పుడు ఎంత 50 వెళ్ళేవాడు కాస్త ఇప్పుడు 60లో వెళ్తున్నావు. సో 300/60 అంటే ఎంత అవుతుందండి, అప్పుడు 5 గంటలు పడుతుంది. 5 గంటలు ఎంత టైం తగ్గింది, ఇక నీకు 1 hour తగ్గింది. సో చూసారా, నార్మల్గా అయితే గంట లేట్ వెళ్తాడు వీడు, ఇప్పుడేంటి 5 hours వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 1 hour కదా డిఫరెన్స్. ఇలా 1 hour డిఫరెన్స్ వస్తే నీ ఆన్సర్ కరెక్టే, 1 hour డిఫరెన్స్ ఆగిపోతే నీ ఆన్సర్ తప్పు అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, 2 boys are standing on the opposite ends of a 900 meters long bridge.
if they walks towards each other at the speed of 10 meters per minute and 8 meters per minute respectively, then in how much time will they meet each other? ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, ఇద్దరు బాయ్స్ ఉన్నారంట, ఇద్దరు బాయ్స్ అనేవాళ్ళు. సో ఇటువైపు ఒక బ్రిడ్జ్ ఉంది, ఇలా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది అనుకుందాం, ఇలా ఒక బ్రిడ్జ్ ఉంది. సో అటువైపు ఇటువైపు నుండి ఒకడు వెళ్తున్నాడు, ఇటువైపు నుండి ఒకడు వస్తున్నాడు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అటు ఇటు ఇద్దరు కలుసుకుందామని వస్తున్నారు. ఇది ఎంత దూరం అంటే ఈ బ్రిడ్జ్ అనేది 900 మీటర్లు ఉందంటే, ఈ బ్రిడ్జ్ 900 మీటర్స్. ఒక ఫ్రెండ్ అనేవాడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, 10 మీటర్స్ పర్ మినిట్ వెళ్తున్నాడు. 10 మీటర్స్ పర్ మినిట్, ఇదేంటండి స్పీడ్, ఇది ఒక నిమిషానికి 10 మీటర్లు వెళ్తాడంట వీడు. సో ఇదేంటంటే 8 మీటర్స్ పర్ మినిట్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు ముందుగా క్వశ్చన్ చూడగానే వాడు ఏం అడిగాడో అది నీకు తెలియాలి. క్వశ్చన్ చూడగానే నీకు ఏం అడిగాడు అక్కడ, దెన్ ఇన్ హౌ మచ్ టైం అడిగాడు. టైం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్, అది తెలిస్తే సరిపోతుంది. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత 900 మీటర్స్. స్పీడ్ మనం ఏం తీసుకుంటాం అంటే 2 స్పీడ్స్ ఉన్నాయి, ఒకటే స్పీడ్ ఉంటే దాన్ని తీసుకుంటాం. 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ అలా ఉంటే ఏం చేసుకుంటాం మనం, రిలేటివ్ స్పీడ్ని తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్ ఎలా తీసుకుంటాం మనం, ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే స్పీడ్స్ని యాడ్ చేస్తాం. సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, సేమ్ పోల్స్ అయితే ఏమవుతాయి మనకి, రిపెల్ అవుతాయి. ఆపోజిట్ అయితే ఏం అవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏమవుతుంది, ఇక్కడ మనం ప్లస్ చేయాలి, సేమ్ అయితే ఏం చేస్తాం, మైనస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి, రెండు ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఆపోజిట్ డైరెక్షన్ ఒక వ్యక్తి ఇలా, ఒక వ్యక్తి అలా, నేను ఎలా వెళ్తున్నాను, నా ఫ్రెండ్ ఎలా వస్తున్నాడు అనుకుందాం. వీరిద్దరు ఏమవుతాం మనం, ఒకరినొకరు చూసుకుంటూ వెళ్తే నేను అటు వెళ్ళిపోతున్నా, వాడు ఇలా వస్తున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇలా కలిసి ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని ఇలా వెళ్ళిపోతున్నాను, అదే డైరెక్షన్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ అవుతుంది. ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి, ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఒకటి ఇలా వెళ్తున్నాడు, ఒకటి ఇలా వెళ్తున్నాడు, ఇది కూడా ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏం చేయాలి, ప్లస్ చేయాలి స్పీడ్స్ని. ఓకేనా, ఒకవేళ సేమ్ డైరెక్షన్ ఏం చేయాలి మనం, మైనస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేయాలి మనం, రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేయాలి. 10 + 8 అంటే ఎంత, 18 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 50 టైమ్స్. అంటే అంత ఇది 50 మినిట్స్ అనేది. ఎందుకు మరి మినిట్స్ వచ్చింది, అవర్స్ రాకుండా అంటే, సో ఇక్కడ ఏంటిది మీటర్స్ పర్ మినిట్, మినిట్లో వచ్చింది. ఇక్కడ ఏముంది, మీటర్స్ ఉంది, ఇక్కడ మీటర్స్ పర్ మినిట్ ఉంది. ఇక్కడ మీటర్ పోతే ఏమవుతుంది, మినిటే వస్తుంది. నువ్వు దాని వల్ల కన్వర్షన్స్ ఏం చేయని అవసరం లేదు. నీ ఆన్సర్ ఎంత, 50 నిమిషాలు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 50 మినిట్స్ మీ యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 cars starts from the same point and travel in opposite direction. If one car travels at 40 km/h and other at 50 km/h, after 5 hours, how far apart they? సో ఇప్పుడే చెప్పుకున్నాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో మన ఏంటి, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాం. రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏం చేయాలి, యాడ్ చేయాలి స్పీడ్స్ని. యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, ఒకటి 40, ఒకటి 50, రెండు కలిపితే ఎంత 90. ఎన్ని గంటలు ప్రయాణించాలంటే 5 గంటలు. 90 ఏంటి, 90 × 5 అంటే ఎంత, 450. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 450 కిలోమీటర్స్. ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది, అయిపోయింది కదా అక్కడతో. సో కొంచెం దీనికోసం నెమ్మదిగా ఒకసారి చెప్పుకుందాం చూడండి. సో ఇద్దరు పర్సన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు. ఒకటి ఇలా వెళ్ళిపోతున్నాడంట, ఒకటి ఇలా వెళ్ళిపోతున్నాడు ఇలా. ఫస్ట్ వాడి యొక్క స్పీడ్ ఎంత, 40 km/h అయితే నెక్స్ట్ వాడి యొక్క స్పీడ్ ఎంత, 50 km/h. వీడు ఇద్దరు కలిపి ఎంత దూరం అంటే ఎంత టైం ప్రయాణించారు, వీడు ఒక 5 అవర్స్, వీడు ఒక 5 అవర్స్. వీడు 50 km/h స్పీడ్తో 5 గంటలు ఎంత దూరం వెళ్తాడు, 50 × 5 అంటే 250. వీడెంత వెళ్తాడు, 40 × 5 అంటే 200. సో ఇక్కడ నుండి చూసుకుంటే ఇది 200, ఇది 250. మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందండి ఇక్కడ, 450. 450 కిలోమీటర్లు అనేది దూరంలో ఉంటారు. ఇదంతా నువ్వు రాయడం అవసరం, డైరెక్ట్గా చెప్పండి. అది ఆపోజిట్ సైడ్స్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏం చేస్తాం, స్పీడ్స్ని యాడ్ చేయాలి. కొంతమందికి డౌట్ ఇంకోటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ ఏమొస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయితే మనం ఏం చేస్తున్నారు, మనం ప్లస్ చేస్తున్నారు, సేమ్ అయితే మైనస్. ఇక్కడ మీరు డిస్టెన్స్ను కూడా మైనస్ ప్లస్ చేసేస్తున్నారు. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ అనుకో, డిస్టెన్స్ను కూడా ఏం చేస్తున్నారు, ప్లస్ చేసేస్తున్నారు. ఇప్పుడు 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్కి లెంత్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రైన్స్ అనుకుందాం. ఇక్కడ ట్రైన్స్ కాదు, పర్సన్స్ కాదు, వాళ్ళ లెంత్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు మనం. సో నార్మల్గా 2 ట్రైన్స్ అనుకో, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేసి సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, అలా చేయకూడదు. డిస్టెన్స్ని మాత్రం ఎల్లప్పుడూ మీరు యాడ్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. స్పీడ్స్ని మాత్రం రిలేటివ్ స్పీడ్ని మాత్రమే చూసుకోండి. అక్కడ ఈ కాన్సెప్ట్ అంతా మళ్ళీ డిఫరెంట్గా ఉంటుందండి. ఇది అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అదంతా సెపరేట్గా మళ్ళీ మీకు చెప్పాలి. సో 2 ట్రైన్స్ని పెట్టి ఇలా మీకు చూపించినట్లు చెప్పాలి. సో అలా కాకుండా మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకొని డిస్టెన్స్ ఒకటి యాడ్ చేస్తాం, స్పీడ్స్ మాత్రం ఏం చేస్తాం మనం అక్కడ, ఏదర్ సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేస్తాం. నెక్స్ట్ వన్, if a car travels 150 km at speed of 50 km/h, 50 km/h స్పీడ్తో 150 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందని అడిగాడు అంతే. అంటే టైం ఈజ్ ఈక్వల్ ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 150, స్పీడ్ ఎంత 50, 150/50 అంటే ఎంత 3 hours. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఏ బోట్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 54 km at a యూనిఫామ్ స్పీడ్. 54 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటుందంట. ఓకే, ఒక బోట్ అనేది. ఓకే, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 3 km/h, ఒకవేళ బోట్ యొక్క స్పీడ్ 3 గంటల పర్ అవర్ అంటే 3 గంటలు 3 hours 3
కిలోమీటర్ అది ఓకే 3 km/h స్పీడ్ని పెంచుంటే 3 గంటలు తగ్గేదంట 3 గంటల సమయం తగ్గేదంట అంటే ఏంటి నువ్వు ముందుగా ఎంతో కొంత స్పీడ్తో వెళ్తున్నావు ఒక బోర్డు వేసుకొని నువ్వు వెళ్తున్నప్పుడు ఎంతో కొంత టైం పట్టింది నువ్వు అలా కాకుండా ఇంకొంచెం స్పీడ్ పెంచావు అనుకో 3 km/h స్పీడ్ని పెంచుకొని వెళ్ళావు అనుకో నీకు 3 గంటలు మిగిలేదంట అక్కడ సో 3 గంటలు మిగిలేదంట సో వాడు ఏం అడుగుతున్నావు ఒరిజినల్గా వాడు వెళ్ళాడు కదా ఎంతో సర్టెన్ స్పీడ్తో ఆ స్పీడ్ ఎంత అని అడిగాడు స్పీడ్ మీకు ముందే చెప్పా సో ఇక్కడ ఏంటి XY/X-y డిఫరెన్స్ ఇన్ టైం చేసుకొని చేయొచ్చు సరే కానీ దీని త్రూ ఆప్షన్స్ కూడా చేయొచ్చు అని మీకు చెప్పా ముందుగా ఫార్ములా వైజ్గా చేద్దాం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు XY/, ఎక్కువ అడుగుతున్నాడండి XY/X-y డిఫరెన్స్ ఇన్ టైం నెక్స్ట్ టైం నుండి ఇక్కడ రాయనిది సో డైరెక్ట్గా మీకు చెప్పడం చేస్తా డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్స్లోకి వెళ్ళిపోదాం సో డిస్టెన్స్ ఎంత 54 మొదటిది ఎంత అండి ఎక్స్ అంటే ఎంత ఇక్కడ ఎంతో మనకు తెలియదు తర్వాత ఎంత X+3 km/h స్పీడ్ పెంచాడు డిఫరెన్స్ ఎంత 3 ఇదంతా టైం యొక్క డిఫరెన్స్ ఎంత ఇక్కడ 3 గంటలు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ 54 రావాలి ఇక్కడ మన ఎక్స్ప్రెస్లో ఇందులో ఉన్న వాటిలో ఏది రాస్తే నీకు 54 వస్తుంది ఇగో ఇక్కడ 6 ఇక్కడ 9 6+3 అంటే ఎంత 9 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటే సరిపోతుంది 6 అంటే నీ ఆన్సర్ ఎంత ఆప్షన్ డి ఓకేనా మరి త్రూ ఆప్షన్స్ చేస్తే ఎలా అవుతుంది సో ముందుగా నువ్వు 6 km/h స్పీడ్తో వెళ్తున్నావు అనుకుంటే సో ఎంత డిస్టెన్స్ ఎలా నువ్వు 54/6 అంటే ఎంత 9 అవర్స్ పడుతుంది మీకు తర్వాత ఏం చేస్తావు 3 km/h స్పీడ్ పెంచావు 3 km/h స్పీడ్ పెంచితే ఇప్పుడు 9 అనుకుంది ముందు 6 ఇప్పుడు 9 సో ఇదంతా 6 అవర్స్ అవుతుంది ఎంత టైం తగ్గింది ఇక్కడ 3 అవర్స్ తగ్గింది వాడు కూడా 3 అవర్స్ ఇక తగ్గాలన్నాడు సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ నీకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది నెక్స్ట్ వన్ A car left 42 minutes early than the scheduled time, but in order to reach its destination 210 kilometers away in time, it had to slow its usual speed by 10 km/h. Same question and ఇక్కడ సో ఇక్కడ చూడు 42 నిమిషాలు ఇచ్చాడు 42 నిమిషాలు ఎర్లీ అంటే ఇక్కడ నువ్వు డిఫరెన్స్ ఇన్ టైం ఎంత తీసుకోవాలి 42 నిమిషాలు తీసుకోవాలి ఇలా ఇచ్చినప్పుడు త్రూ ఆప్షన్స్ చెక్ చేస్తా అంటే చెయ్యి వస్తుంది ఆన్సర్ వస్తుంది కానీ మన ఏంటి సమ్ పాయింట్స్ 42 నిమిషాలు అంటే జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది సో దానికి డైరెక్ట్గా ఫార్ములా వేసుకొని వెళ్ళిపోరు ఓకే సో ఇక్కడ ఏంటండి డిస్టెన్స్ ఎంత 210 కిలోమీటర్లు ఇక్కడ క్వశ్చన్ అర్థం ఏంటి ఇక్కడ 42 నిమిషాలు ముందే మొదలైపోయాడు అంటే ఓకేనా ఇప్పుడు నువ్వేంటి రోజు ఎంత ఒక 5 గంటలకు వెళ్ళాల్సింది నువ్వేంటి 5 గంటలకు వెళ్ళకుండా 5 కన్నా ఒక 42 నిమిషాలు ముందే నీకు ఆఫీస్ నుండి బయటికి త్వరగా వదిలేశారని చెప్పి పంపించారని చెప్పి నువ్వు 42 నిమిషాలు ముందే వెళ్ళిపోయావు కానీ నువ్వు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు ఎగ్జాక్ట్గా రోజు ఏ టైంకి వెళ్తున్నావు ఆ టైంకి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు సో అంటే నువ్వేం చేస్తావు రోజు వెళ్ళే స్పీడ్ అంతా స్పీడ్తో వెళ్తే ఏంటి ముందే వెళ్ళిపోతావు నువ్వు అప్పుడు ఏం చేస్తావు నీ స్పీడ్ తగ్గిస్తావు సో ఇందాకే ఇప్పుడు ఏమవుతుంది ఎంత స్పీడ్ తగ్గించాడంటే వీడు స్లో చేశాడంటే ఎంత 10 km/h స్పీడ్ తగ్గించాడు ఇక్కడ చూసుకోండి ఓకే సో సో ఎంత స్పీడ్ తగ్గించాడండి 10 km ఇందాకేంటి పెంచాడు ఇందాక ఇప్పుడు ఏంటి తగ్గించాడు డిఫరెన్స్ ఎంత అవుతుంది 10 అవుతుంది సో డిఫరెన్స్ ఇన్ టైం ఎంత 42 minutes ఇది మినిట్స్లో ఉంది నాకు ఇప్పుడు కూడా అవర్స్లో కావాలి అందుకే 42/60 రాస్తా ఓకే దీన్ని క్యాన్సిల్ చేస్తే మన యొక్క ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఏమవుతుందండి 730 ఓకే 730 7 6 6 1 6 10 10 into 10 అంటే 100 into 30 అంటే ఎంత 3000 సో ఇందాకే మనకి ఇలాగే వచ్చింది 3000 రావాలంటే ఏం చేస్తాం 50 into 60 సో 50 into 60 చేసాం కాకపోతే ఇదంతా ఇది 60 అవుతుంది దీనిలో 10 తగ్గిస్తే అంతే ఇది 50 ఇందాక ఎలా ఉంది ఇది x అయితే ఇది x+10 ఉంది కాబట్టి ఇది 50 ఇది 60 అయింది ఇప్పుడు ఇది 60 అవుతుంది ఇది 50 అవుతుంది అంటే నీ యూజువల్ స్పీడ్ ఎంత 60 km/h అవుతుంది 60 km/h అనేది మీ యొక్క ఆన్సర్ నెక్స్ట్ వన్ A person walks at speed of 6 km/h and covers a certain distance in 4 hours. నువ్వు 6 గంటలు అంటే గంటకు 6 గంటలు 6 కిలోమీటర్లు వెళ్ళగలవంట అలా నువ్వు 4 గంటలు వెళ్ళావంటే ఎంత వెళ్తావు 6 into 4 డిస్టెన్స్ ఏమవుతుంది 6 into 4 సో 24 kilometers అవుతుంది ఓకే 24 సో ఇక్కడ ఎంత వెళ్తావు నువ్వు డిస్టెన్స్ సో ముందుగా క్వశ్చన్ అంతా చదువుదాం తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం ఏ పర్సన్ వాక్స్ అట్ స్పీడ్ ఆఫ్ 6 km/h కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 4 hours ఓకే నెక్స్ట్ ఏం చెప్తున్నాడండి ఇక్కడ ఇఫ్ ద పర్సన్ ఇంక్రీజ్ ద స్పీడ్ to 8 km/h మా ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి 2 బై 8 km/h అంటే ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు ఎంత 6 ఉండేవాడివి ఇప్పుడు 14 వెళ్తున్నావు అని అర్థం బై అంటే 2 అంటే ఏంటి ఇందాక 6 ఉండేవాడివి ఇప్పుడు 8 వెళ్తున్నావు అని అర్థం ఓకేనా సో బై అంటే ఏం చేస్తావు ముందు దానికన్నా యాడ్ చేస్తావు అది తగ్గించమంటే తగ్గిస్తావు 2 అంటే ఏంటి ఇందాక నేను 6 వెళ్ళేవాడిని ఇప్పుడు 8 వెళ్తున్నాను అర్థం బై అని వస్తే ఏంటి ఇందాక నేను 6 వెళ్ళేవాడిని ఇప్పుడు 6కి ఒక 8 కలిపి ఇప్పుడు 14 km/h స్పీడ్తో వెళ్తున్నాను అర్థం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ 2కి బైకి డిఫరెన్స్ ఓకే ఇందాక ఎంత 6 km/h వెళ్ళేవాడు 4 గంటలు వెళ్ళిపోయాడంట అదే డిస్టెన్స్ని 8 km/h స్పీడ్తో వెళ్తే ఎంత సమయం పడుతుంది ఇక్కడ లాంగ్ అన్నాడు కదా అని చెప్పి డిస్టెన్స్ అది టైం ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు సో రెండు ఒకటే డిస్టెన్స్ కదా డిస్టెన్స్ ఈక్వల్ d1 = d2 అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైం = స్పీడ్ ఇంటూ టైం స్పీడ్ అంతా 6 ఎంత 4 hours ఇదే 8 into x
4 1s are 4 2s are 2 1s are 2 3s are. మీరు డైరెక్ట్గా దీని ఫార్ములా ఎన్ని అవసరమా? ఇక్కడ ఏంటి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 6 × 4 అంటే 24 కిలోమీటర్లని నువ్వు 8 km/h చొప్పున వెళ్తే ఎంత టైం పడుతుంది అన్న. 24/8 వేస్తే అయిపోయేది కదా, మన ఇదంతా రాయడం అవసరం లేదు, మీరు డైరెక్ట్గానే చేయండి అది. ఓకే, సో ఆన్సర్ ఎంత అవుతుంది? 3 hours. నెక్స్ట్ వన్. A certain distance is covered at a certain speed. If double of its distance cover in 6 times the time. ఇక్కడ ఏమవుతుందంటే మీకు రేషియో ఆఫ్ ది స్పీడ్స్ అడిగాడు. సో ఇక్కడ ఏం చెప్పాడు మీకు? ఇఫ్ ద డబుల్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ అయిందండి, 1 ఉండేది కాస్త 2 అయిందంట. నెక్స్ట్ ఎంత టైం పట్టిందంటే 6 times అయిందంట. టైం అనేది ఎంత అయింది ఇక్కడ? 6. టైం ఎంత అయింది? 1 కాస్త 6 అయింది. నీకు ఏం అడుగుతున్నారు ఇక్కడ? స్పీడ్ అడుగుతున్నారు. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. 2 1s are 2 3s are. ఈ 3 ఇటువైపు వెళ్తే ఎంత అవుతుందండి? 3:1. ఈ యొక్క ఆన్సర్ అంతా ఆప్షన్ ఏ. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్లో చెప్పినప్పుడు కూడా ఈ క్వశ్చన్ చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్స్ అన్నింటినీ చూడండి, దగ్గర ఒక 26 27 చేస్తే మ్యాథ్స్ అన్ని చేద్దాం అనుకున్నాం. టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ విధంగా అన్నీ చేస్తున్నాం. ఇదేనా ఒకటి, కాకపోతే ఇదే బెటర్ అని నాకు అనిపించి ఇవి కంటిన్యూ చేస్తున్నా. ఒకవేళ అవి చూడకపోతే దీనికి సెపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, చూడండి. ఓకే, నెక్స్ట్. రోహిత్ మేక్స్ 4 trips ఆఫ్ ఈక్వల్ డిస్టెన్సెస్. 4 ట్రిప్స్ని వేసాడంట. ఈక్వల్ డిస్టెన్స్ ఇక్కడ ఏంటి? ఈక్వల్ డిస్టెన్స్ అది జాగ్రత్తగా చూడాలి. ఈక్వల్ డిస్టెన్స్. ఓకే, 4 కూడా ఈక్వల్ డిస్టెన్సే. ఓకే, ఫస్ట్ ట్రిప్ ఎంత స్పీడ్ వెళ్ళాడంట? 400 km/h. ఫస్ట్ ట్రిప్ని అంటే ఒక ఈక్వల్ డిస్టెన్స్ని 400 km/h వెళ్ళాడంట. తర్వాత ఏమంటారు? అండ్ ఇన్ ఈచ్ సబ్సిక్వెంట్ ట్రిప్ అంటే ప్రతి నెక్స్ట్ ట్రిప్స్ ఉంటాయి. మొదటిది అయింది, రెండోది, మూడోది, నాలుగోది, ఇలా ఉంటాయి. సో ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏంటి? దాని యొక్క స్పీడ్ని ఏం చేస్తున్నాడు? తగ్గించేస్తున్నాడు. ఎంత? ఆఫ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నామా? హీ స్పీడ్ వాజ్ ఆఫ్ ద ప్రీవియస్ ట్రిప్. ముందు ట్రిప్ ఎంత అయితే వెళ్ళాడు దానిలో సగం అయిపోతుంది అంటే ఇప్పుడు స్పీడ్. ముందు 400 వెళ్ళాడు, ఇప్పుడు ఎంత? 200. సో తర్వాత 200 సగం ఎంత? 100. 100 తర్వాత 50. ఈ స్పీడ్తో వాడు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాడంట. యావరేజ్గా స్పీడ్ ఎంత 4 ట్రిప్స్కి కలిపి అని అడుగుతున్నాడు. మనం ఎవరైనా సరే ఇప్పుడు ఏంటి? ఎవరో పర్సన్ ఎవరు? రోహిత్ని పిలిచి, రోహిత్ ఎంత స్పీడ్తో వెళ్ళావంటే నువ్వేం చెప్తావు? నేను 400 200 100 50 అనకూడదు. యావరేజ్గా ఇగో నేను ఇంత స్పీడ్తో వెళ్ళాను మొత్తం అని చెప్పాలి ఇప్పుడు కూడా. ఓకేనా? సో యావరేజ్ స్పీడ్ కోసం చూద్దాం. సో ఇదేంటి? 4 ఈక్వల్ డిస్టెన్సెస్ కాబట్టి సో మనం ఏం చేస్తాం? 400. మొదటి స్పీడ్ ఎంత? 400. తర్వాత ఎంత? 200. తర్వాత ఎంత? 100. తర్వాత ఎంత అంటే 50. ఓకేనా? సో మనం ఏం చేద్దాం? దీనికి ఎల్సిఎం మెథడ్లో సాల్వ్ చేసుకుందాం. ఓకే, సో దీనికి ఫార్ములా చెప్పా ఇందాక, 4ABCD/ABC/BCD/CDA DAB అని చెప్పి. ఆ ఫార్ములాతో నీకు ఏ పని లేదు, దాన్ని ముట్టుకోవద్దు కూడా. సో ఇలా ఈక్వల్ డిస్టెన్స్. ముందుగా ఏం చేస్తాం అంటే ఇవేంటివి? స్పీడ్స్. స్పీడ్. ఓకే, స్పీడ్. తర్వాత దీనికి ఎల్సిఎం చేయండి, ఎంత అవుతుంది? 400. ఎల్సిఎం ఈ 4కి ఎల్సిఎం ఎంత? 400. సో తర్వాత ఏంటి? ఇక్కడ 400 ఎందుకు రాశారంటే డిస్టెన్స్ అన్ని ఒకలాగే ఉండాలి కదా, అన్నిటితో ఈజీగా అన్నిటితో క్యాన్సిల్ అయ్యే విధంగా ఉండాలి, కామన్గా ఉండాలి డిస్టెన్స్ అనేది. ఓకే, సో 400 1s are 200 2s are, ఇదంతా 4s are, ఇదంతా 8 times. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది? నువ్వు ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ కూడా నువ్వు చేయకు. 401 200 ఎన్నిసార్లు 100 అది చూడకు నువ్వు. ఇక్కడ ఏం జరిగింది? స్పీడ్ అనేది 2 times తగ్గింది. ఇక్కడ టైం ఏమవుతుంది? 2 times పెరుగుకుంటూ వెళ్ళిపోతాం. రాసుకుంటే 1 2 4 8 అని రాసుకుంటూ వెళ్ళిపోను, అసలు చూడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో ఇవన్నీ ఈక్వల్ డిస్టెన్స్. ఇవి ఒక డిస్టెన్స్ అంటే ఒక పార్ట్. ఇది 400 అండి, ఇది 400. మొత్తం ఎన్ని ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 చేస్తావు. 2 ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఇంటూ 2 చేస్తావు. 3 ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఇంటూ 3 చేస్తావు. బై సో టోటల్ టైం ఎంత? 8 + 4 + 2 + 1. 8 + 4 + 2 + 1 అంటే ఎంత? 15. సో ఇదంతా 5 3s are 5 80s are 80 × 4 అంటే ఎంత? 320. 320/3 మీ యొక్క ఆన్సర్. ఆప్షన్ డిలో అది ఉండడం జరిగింది. ఆప్షన్ డి మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ గోస్ హిస్ ఆఫీస్ బై కార్ at the speed of 50 km/h reaches 10 minutes early. అంటే ఒక మనిషి అనేవాడు 50 km/h స్పీడ్తో ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే వాడు ఎంత ముందు వెళ్ళిపోయాడంట? 10 నిమిషాల ముందే ఆఫీస్కి చేరిపోయాడంట. ఇఫ్ ఈ గోస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 30 km/h, ఒకవేళ అంటే నువ్వు మొదటి రోజు ఏంటి 50 km/h స్పీడ్ వెళ్ళావు, నీకేమనిపించింది? అరే నేను 10 నిమిషాల ముందే వచ్చాను అనిపించింది. నెక్స్ట్ రోజు ఏలో నేను త్వరగా వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి 30 km/h స్పీడ్తో వెళ్తున్నావు. అప్పుడు ఏం జరిగింది? నీకు 10 minutes లేట్ అయిపోయావు. 10 minutes లేట్ అయిపోయావు. నెక్స్ట్ అసలు నువ్వు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైంకి వెళ్ళాలంటే నువ్వు యూజువల్ టైం ఎంత? ఎప్పుడు వెళ్ళే టైం అంటే యూజువల్గా నువ్వు ఎగ్జాక్ట్గా టైం ఏ స్పీడ్లో వెళ్తే ఎగ్జాక్ట్ టైంకి వెళ్తావు నీకు క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏం అడిగాడు? 10 minutes. వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ ది కార్ టు రీచ్ ఆన్ టైం? అంటే ఎగ్జాక్ట్ ఆన్ టైంకి వెళ్ళాలి, నువ్వు ముందు వెళ్ళిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. అలా ఎగ్జాక్ట్ టైంకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఎంత స్పీడ్తో వెళ్ళాలని క్వశ్చన్ ఇది. సో ఇందాక చేసావు, ఇది xy/x - y డిఫరెన్స్ ఇన్ టైం చేస్తే అవుతుంది.
కానీ ఇక్కడ చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతాయి. నువ్వు డిస్టెన్స్ని కనుక్కుంటావు, డిస్టెన్స్ తర్వాత వేస్తావు, అదే చేస్తావు, మొత్తం ప్రొసీజర్ అదే చేస్తాం, దీన్ని రేషియో మెథడ్లో చేసుకుంటూ వెళ్తావు. మరి అలా చేస్తే అవదంటే అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ నీకు డిస్టెన్స్ వస్తుంది, ఆ డిస్టెన్స్ని తీసుకొని వస్తావు, తర్వాత ఏంటి యూజువల్ టైం నుండి దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. దాన్ని ఇక్కడ చేస్తావు, వేరే విధంగా చేస్తావు. చూడండి ఇక్కడ. సో స్పీడ్స్ ఎంతండి? మొదటగా 50, ఇదెంతండి? ఇది 30. రేషియో ఎంత అవుతుందండి? ఇది 5:3 అవుతుంది. రేషియో ఎంత? 5:3. లేదా రాద్దాం, ఇది కూడా 50, ఇదంతా 30. స్పీడ్స్ యొక్క రేషియో ఎంత? 5:3. మరి టైం యొక్క రేషియో ఎంత అవుతుందండి? 3:5 అవుతుంది. సో ఇక్కడ మనకి టైం యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరిగింది? టైం ఇది పెరిగింది, టైం పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటలు వెళ్ళావు, ఎగ్జాంపుల్కి 3 గంటలు కాదు, అది 3 పార్ట్స్ ఆఫ్ టైం అది. సో 3 పార్ట్స్ ఆఫ్ టైం వెళ్ళేవాడు, నువ్వు 5 పార్ట్స్ ఆఫ్ టైం అంటే ఏంటి? నువ్వు ఎక్కువ టైం పట్టేస్తుంది. ఎన్ని పార్ట్స్ ఆఫ్ టైం పెరిగింది? ఇక్కడ 2 పార్ట్స్. మరి టైం ఎంత పెరిగిందంటే ఏంటి? నువ్వు +10లో ఉండేవాడు కాస్త -10కు వచ్చేసావు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ? +10 నుండి -10 అంటే ఎప్పుడైనా సరే రెండు ఆపోజిట్ ఉన్నాయనుకో, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. అంటే ఏంటి? లేటు, ఎర్లీ, ఇలా రెండు ఆపోజిట్ ఉంటే ఏం చేస్తావు? నువ్వు ప్లస్ చేస్తావు. రెండు లేట్ ఉంటే ఏం చేస్తావు? మైనస్ చేస్తావు. రెండు ప్లస్ ఉంటే ఏం చేస్తావు? టైంని మైనస్ చేస్తావు. ప్లస్ ఉన్నా మైనస్ సేమ్ ఉంటే మైనస్ చేయాలి, ఆపోజిట్ ఉంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఓకే, రెండు ఆపోజిట్ కాబట్టి ఏం చేస్తాం మనం? అంటే 2 పార్ట్స్ అంటే ఎంత? ప్లస్ చేస్తే 20 నిమిషాలు. 2 పార్ట్స్ 20 మినిట్స్ అయితే మరి 1 పార్ట్ ఎంత అవుతుంది? 10 మినిట్స్ అవుతుంది. మరి 1 పార్ట్ 10 మినిట్స్ అయితే 3 పార్ట్స్ ఎంత అండి? ఇక్కడ 30 మినిట్స్ అవుతుంది. 3 పార్ట్స్ ఎంత? 30 మినిట్స్ అనేది అవుతుంది. ఇదంతా ఇది 30 నిమిషాలు, 30 మినిట్స్. సో ఇదంతా అండి ఇది 50 నిమిషాలు అవుతుంది. 50 నిమిషాలు. మీరు ఇక్కడ 50 km/h స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తాడంట? 30 నిమిషాల్లో వెళ్ళిపోతాడంట. 30 నిమిషాలు. 30 నిమిషాల్లో వెళ్ళాడు. సో ఇక్కడ ఏంటి ఇది? సో ఈ పక్కన రాస్తా. 30 నిమిషాలు వెళ్ళాడు అంటే ఎంత త్వరగా వెళ్ళిపోయాడు? 10 నిమిషాల ముందే వెళ్ళిపోయాడు. అంటే ఒరిజినల్గా ఎంత టైంలో వెళ్ళాడు? 40 నిమిషాల్లో వెళ్ళాలి వాడు. 40 నిమిషాలు వెళ్ళాల్సింది కాస్త 10 నిమిషాలు ముందుగా వెళ్ళిపోయి 30 నిమిషాల్లో వెళ్తున్నాడంట. ఒకవేళ దీని నుండి చూసుకుంటా అంటే చూసుకో, 50 నిమిషాల్లో వెళ్తున్నాడు వాడు. అంటే 10 నిమిషాలు లేట్ అయిపోయాడు. అంటే ఒరిజినల్గా ఎంత వెళ్ళాడు? 40 నిమిషాల్లో వెళ్ళాలి. ఓకే, టైం ఎంత? ఒరిజినల్ టైం ఎంత? యూజువల్ టైం ఎంత? 40. నీకు ఏం కావాలి ఇక్కడ? యూజువల్ స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఇదేంటంటే ఇది టైం. మరి డిస్టెన్స్ అంటే ఏం చేస్తావు? నువ్వు 50 కిలోమీటర్లు వెళ్తే స్పీడ్లో అరగంట వెళ్తే నువ్వు రీచ్ అయిపోతున్నావు. నీ స్పీడ్ ఎంత? 50 km/h. 50 km/h అండి ఇది. ఓకేనా? 50 km/hలో నువ్వు ఎంత జర్నీ చేసావు? హాఫ్ అన్ అవర్ జర్నీ చేసావు. అంటే ఎంత? 25 కిలోమీటర్లే డిస్టెన్స్ ఇక్కడ. 25 కిలోమీటర్ల డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత? 25. ఇదేంటి కిలోమీటర్స్. ఇదేంటి మినిట్స్. ఇది మినిట్స్ని అవర్స్లో మారిస్తే ఏంటి? బై 60. 60 ఇక్కడ రాస్తున్నా చూడండి. సో 60 ఇక్కడ రాస్తున్నా. ఇదంతా 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. 25 × 3 అంటే ఎంత? 75. 75/2 అంటే ఎంత? 37.5. సో ఒక్కసారి మీ ఆన్సర్లు కూడా ఒకసారి చేంజ్ చేసుకోండి. ఇది 37.5 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. మనం ఇందాక ఒక ఫార్ములా చెప్పాక దాని లాంటిదే. సో మరి ఇందాక చేస్తే ఏమొస్తుందంటే నీకు 25 వస్తుంది. నీకు 25 అనేది నువ్వు తెప్పిస్తావు. ఇందాక చెప్పిన ఫార్ములా ఇస్తే 25 వస్తుంది. తర్వాత ఇంకా నువ్వు చేసుకొని వెళ్తావు అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ థీఫ్ స్టీల్స్ ఏ క్యాట్. సో క్యాట్ కాదండి, అది కార్. ఓకే, ఇది చేంజ్ చేయలేదు ఇది. సో ఇదేంటి? కార్. ఒక థీఫ్ అనేవాడు, థీఫ్ స్టీల్స్ ఏ కార్ అట్ 2 PM. ఒక దొంగవాడు అనేవాడు ఒక కారును దొంగతనం చేశాడు. ఎన్ని గంటలు దొంగతనం చేశాడు? 2 గంటలు దొంగతనం చేశాడంట. ఎంత స్పీడ్ వెళ్తున్నాడంటే దొంగతనం చేసి 70 km/h. స్పీడ్గా గంటకి 70 కిలోమీటర్ల చొప్పున వాడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు దొంగతనం చేసి. ఇక ఇక్కడ దొంగతనం జరిగింది. ఇలా ఒక గంట అయిందంటే ఎంత దూరం వెళ్ళిపోతాడు మరి గంటలో? వీడు 70 కిలోమీటర్స్ వెళ్ళిపోయాడు. ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఎన్ని గంటలకు మొదలు పెట్టాడు? 2 గంటలకు మొదలు పెట్టాడు. సో ద థెఫ్ట్ ఈజ్ డిస్కవర్డ్ at 3 PM. ఓకేనా? ఆ ఓనర్ ఇంటి బయటకు వచ్చి చూసుకున్నాడంట. ఎన్ని గంటలు చూసుకున్నా? 3 గంటలు చూస్తాడు. కారు లేదా, నాకు దొంగతనం జరిగింది నా కారు అని తెలుసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంట? అండ్ ద ఓనర్ సెట్స్ ఆఫ్ ఇట్ అనదర్ కార్. ఇంకో కారుని సెట్ చేసుకొని 105 km/h స్పీడ్తో, అంటే దొంగ వెళ్తున్నాడు ఎంత స్పీడ్తో? 70 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఇక్కడ ఈడెంత వెళ్తున్నాడు? ఓనర్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 105 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఏదో ఒక టైం దొరుకుతాడు. ఎందుకు? మనోడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు కదా, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మరి సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇవ్వలేదు కదా, మరి ఏం తీసుకోవాలని కొంతమంది డౌట్ వస్తుంది. సో ఇది ఇక్కడ ఏంటి? ఒక దొంగను పట్టుకోవాలంటే వీడు ఎలా వెళ్ళాలి? అదే డైరెక్షన్లో వెళ్ళాలి కదా. దొంగడు అటువైపు వెళ్ళిపోతే వీడు ఇటువైపు వెళ్ళిపోతే దొరుకుతాడా? దొరకడు. అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలండి? సో ఇద్దరు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు అనేది తీసుకోవాలి ఇక్కడ మీరు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఎంత టైంకి దొరుకుతాడని అడిగాడు. ఓకేనా? అట్ వాట్ టైం ఓనర్ విల్ ఓవర్టేక్ ద థెఫ్ట్. ఓవర్టేక్ ద థీఫ్ అంటే ఏంటి? అక్కడ దొంగని ఏ టైంలో పట్టుకుంటాడు. టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, స్పీడ్ అంటే మనం తీసుకున్న ఇద్దరు సేమ్ డైరెక్షన్, ఇద్దరు ఒకే డైరెక్షన్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? స్పీడ్స్ని మైనస్ చేయాలి. సేమ్ డైరెక్షన్ అయితే ఇది 105, అది 70. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 35. ఇప్పుడు నాకు డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఎలా తీసుకుంటే ఇద్దరు కదలాలి, ఇద్దరు మూవ్ అయ్యే టైంకి ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో కావాలి. సో ఇక్కడ ఓనర్ ఏ టైం స్టార్ట్ అయ్యాడు? 3 PMకి స్టార్ట్ అయ్యాడు.
దొంగడు ఆ 3 PMకి ఎంత దూరంలో ఉన్నాడు? ఇగో ఇక్కడ ఉన్నాడు. అంటే 3 PMకి ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 70. దాన్ని తీసుకోవాలి మనం డిస్టెన్స్ కింద. ఎంత? 70. సో టైం ఎంత అవుతుందండి? 2 అవర్స్. 2 గంటలు పడుతుంది. 2 అవర్స్ అవుతుంది మీకు ఇక్కడ. ఓకే, టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 అవర్స్. నువ్వు ఏ టైంకి పట్టుకున్నాడంటే ఎంత? వీడు ఎంత? 3కి స్టార్ట్ అయ్యారు ఓనర్, 2 గంటల తర్వాత పట్టుకున్నాడు. 3కి ఒక 2 కలిపితే ఎంత అవుతుంది ఇక్కడ? 5 PM అవుతుంది. 5 PM. మీరు ఇక్కడ నుండి ఎందుకు తీసుకున్నారు? మరి దొంగ దగ్గర నుండి 2 కలపొచ్చు కదా అని మీకు డౌట్ ఉంటే ఏం చేస్తామని ఇక్కడ దొంగ దగ్గర నుండి 2 కాదండి 3 కలపాలి. 2 PMకి ఎంత? 3 అవర్స్ కలపాలి. ఎందుకు 3 అవర్స్? మనోడు ముందే కష్టపడి స్టార్ట్ అవ్వకముందే ఒక గంట ఇక్కడ ప్రయాణించాడు. అది ఒక గంట. తర్వాత మనోడు 3 గంటల తర్వాత ఇంకో 2 గంటలు, మొత్తం 3 గంటలు ప్రయాణించాడు. ఆ 2కి 3 కలిపిన ఎంత అవుతుంది? 5. అంటే 5 PM అవుతుంది. 2 PMకి 3 అవర్స్ కలిపినా 5 PM అవుతుంది. ఓకే, రెండిట్లో ఎలాగైనా వెళ్ళొచ్చు. ఈ సెకండ్ ఎవరు స్టార్ట్ అవుతున్నా వాడి నుండి వెళ్ళండి, కొంచెం ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. మళ్ళీ మిగతాది ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A bus left 60 minutes later than the scheduled time, but in order to reach its destination 150 kilometers away in time, it had to increase its usual speed 5 km/h. What is the usual speed of a bus? Usual speed of the bus. ఇందాకే చెప్పుకున్న ఇటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు? సో మనం ఇందాక నుండి ఇది ఎంత అండి? ఇది 60 minutes later than the scheduled time. ఇక్కడ మనం త్రూ ఆప్షన్స్ వెళ్ళొచ్చు అని చెప్పా. ఎలాంటివి 60 minutes, లేదనుకుంటే 2 hours, 3 hours, ఇలా ఒక గంట అంట 150 కిలోమీటర్లు ప్రయాణించాలండి. మొదటిగా ఎంతో స్పీడ్తో వెళ్ళాడు. సో దానికి కొంత టైం పట్టింది. తర్వాత 5 km/h స్పీడ్ని పెంచాడు. అప్పుడెంత? ఇంకొంచెం ఒక గంట మిగలాలంటే ఇగో 60 minutes మిగలాలి నీకు ఇక్కడ. 60 minutes అంటే ఎంత? ఒక గంట. సో ముందుగా చూద్దాం. 115 ముందుగా 15తో క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 15తో క్యాన్సిల్ చేస్తే 10 వస్తుంది. దాన్ని 5తో కలిపితే ఎంత? 20. 20తో ఇది క్యాన్సిల్ చేస్తే ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ లేదు, అంటే దాన్ని చూడొద్దు. ఇంకా 30 తీసుకో. 30తో అది అవుతుంది, కానీ 30కి ఒక 5 కలిపితే 35తో అవుతుంది. దాన్ని కూడా చూడకు. 25 తీసుకో. 25తో అది క్యాన్సిల్ అవుతుంది. ఎంత? 6 అవర్స్ పడుతుంది. దీనికి 5 గంటలు కలిపితే ఎంత? 30. 30తో అది క్యాన్సిల్ చేస్తే ఎంత? 5 అవర్స్ పడుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 అవర్. సరిపోయింది. నీ ఆన్సర్ ఏమవుతుంది? 25 km/h అని పెట్టుకో. ఓకేనా, లేదు అనుకుంటే దీన్ని ఏం చేస్తావు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు xy బై x మైనస్ y డిఫరెన్స్ ఇన్ టైం కూడా నువ్వు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ కవర్స్ హాఫ్ పార్ట్ ఆఫ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అట్ 4 km/h. హీ కవర్స్ 40% ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ కాదండి, ఇక్కడ ఏంటి? 40% ఆఫ్ డిస్టెన్స్ అంటే 40% ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్ అంటున్నాడు. మిగిలిన డిస్టెన్స్ అంటే హాఫ్ పార్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అండి ఇక్కడ. హాఫ్ పార్ట్ ఎంత? 4 km/hతో వెళ్ళాడు. సో తర్వాత ఏంటి? ఇంకొక మిగిలిన దానిలో 40% ఎంత స్పీడ్ వెళ్తున్నాడు అంటే 8 km/h. అండ్ కవర్స్ ద రెస్ట్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ రెండు అయిపోయి ఇంకొక కొంచెం దూరం ఉండిపోయింది. రెస్ట్ ఆఫ్ ది డిస్టెన్స్ని 24 km/h వెళ్తున్నాడు. అంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ? ఇదేంటి? ఈక్వల్ డిస్టెన్స్ కాదు ఇది. ఈక్వల్ డిస్టెన్స్ అనేది 3 ఒకటి సేమ్ ఉండాలి. ఇక్కడ అలా ముందు హాఫ్, తర్వాత మిగిలిన దానిలో 40%, ఆ మిగిలింది ఇంక తర్వాత. ఇది ఈక్వల్ డిస్టెన్స్ కాదు. మరి దీన్ని ఎలా చేయాలి? దీన్ని కూడా ఎల్సిఎం మెథడ్లోనే చేద్దాం. సో ఎల్సిఎం మెథడ్లోనే చేద్దాం. ఇక్కడ ముందుగా స్పీడ్స్ తీసుకుందాం. స్పీడ్ ఎంత? 4 km/h, తర్వాత 8 km/h, తర్వాత 24 km/h. ఓకే, దీనికి ఎల్సిఎం ఎంత? 24. 4 ఎనీ టైమ్స్ 4 6 జర్ 8 3 జర్ 24 1 జర్. ఓకే, ఇదేంటి? మనకి ఏమవుతుంది? ఇదేంటిది? స్పీడ్. టైం. ఇది డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ ఎంత? 24 పార్ట్స్. ఒక పార్ట్ అనేది 24, ఒక సింగిల్. ఓకేనా, సింగిల్. ఇలా ఇది 24. ఇలాంటివి ఎన్ని ఈక్వల్ చూద్దాం. మనం ఇప్పుడు ఈక్వల్ చేసుకునేలా చేస్తాం. ఇప్పుడు మనం డిస్టెన్స్ని ఎలా తీసుకుంటాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా మనం రాయాలి. యావరేజ్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రాయాలి. దీన్ని ఎలా చేయాలి? సో దీన్ని మీరు ఇంకోలా కూడా చేయొచ్చండి. టోటల్ డిస్టెన్స్ని x అనుకొని, తర్వాత 50% ఆఫ్ x అంటే x/2, తర్వాత అందులో రిమైనింగ్లో 40%, ఇలా అదంతా కూడా చేయొచ్చు. అలా చేయకుండా నార్మల్గా చూద్దాం. మీకు ఏమన్నాడు? ముందుగా హాఫ్ పార్ట్ అన్నాడు. తర్వాత ఏమన్నాడండి? ఇక్కడ 40% అంటే ఎంత? 2/5. డినామినేటర్లో ఉన్న రెండింటికి ఎల్సిఎం చేయండి. ఎంత? 10. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ నువ్వు 10 అని అనుకో. ఎల్సిఎం చేసి 10 అని తీసుకో. ముందుగా ఎంత వెళ్తున్నాడు? హాఫ్ పార్ట్. 10లో హాఫ్ పార్ట్ ఎంత? 5 పార్ట్ వెళ్ళిపోయాడు ముందుగా. తర్వాత ఇంకెంత మిగిలింది? ఇక్కడ 5 మిగిలింది. 5లో 40% అంటే ఎంత? 2. తర్వాత ఎంత? 2 పార్ట్స్ వెళ్ళారు. ఇంక రిమైనింగ్ ఎంత? 3 పార్ట్స్. మొత్తం ఎంత? 10. ఈ విధంగా ఇది డిస్టెన్స్ అండి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇక్కడ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి? 10 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకున్నాం. ఒక్కొక్క పార్ట్ ఎంత? 24. సో ఇక్కడ ఏం చేస్తాం? 24 × 10 కింద మనం డిస్టెన్స్ని తీసుకుంటాం. బై. సో ఇక్కడ టైం కావాలంటే ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా, సో 1 పార్ట్కి నీకు 1 పార్ట్కి నీకు ఎంత? 6 minutes, 6 parts ఆఫ్ టైమే పడుతుంది. మొత్తం 5 కదా. 6 × 5 అంటే ఎంత? 30. ఓకేనా, 30 ప్లస్ తర్వాత ఎంత? 3 × 2 అంటే ఎంత? 6. తర్వాత 1 × 3 అంటే ఎంత? 3. 240/39. 240/39 అంటే ఎంత? 3 13 సార్ 3 80 సార్. 80/13 మీ ఆన్సర్. ఇది ఒక్కటే మళ్ళీ రీచెక్ చేసుకొని మీ పీడిఎఫ్స్లో. ఓకేనా, 80/13 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈక్వల్ డిస్టెన్స్ ఇవ్వకపోయినా మనం ఇలా చేస్తాం. ఇలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A is thrice as fast as B and B is twice as fast as C. అంటే ఏంటి? ఇక్కడ స్పీడ్స్ యొక్క రేషియో ఇస్తున్నాడు. స్పీడ్స్ రేషియో ఇచ్చాడు ఇక్కడ నీకు.
స్పీడ్స్ రేషియో ఎవరికి ఏబిసి ముగ్గురికి ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ అనేవాడు బి కన్నా 3 రెట్లు స్పీడ్గా వెళ్తాడంట. బి అనేవాడు సి కన్నా 2 రెట్లు స్పీడ్గా వెళ్తాడంట. సి అనేవాడు ఒకటే అనుకో, అంటే సి అనేవాడు నేను, నా ఫ్రెండ్ ఏంటి నాకన్నా డబుల్ స్పీడ్తో వెళ్తాడంట, అంటే నేను సి అనుకుందాం, నాతో డబుల్ స్పీడ్ అంటే ఎంత 2. ఓకే, వీడేం చేస్తాడు ఏ అనేవాడు మా ఫ్రెండ్ గాడి కన్నా ఇంకా 3 టైమ్స్ ఇంకా ఫాస్ట్గా వెళ్తాడంట, అంటే ఎంత 2కి 3 టైమ్స్ అంటే ఎంత 6 అవుతుంది. ఈ రేషియోలో వాళ్ళు స్పీడ్గా వెళ్తారంట. టైంకి స్పీడ్కి మధ్య రిలేషన్ ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 6:2:1 ఉంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం కడతాం. 6కి 2కి 1కి ఎల్సిఎం ఎంత అవుతుంది 6 అవుతుంది. 6ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేస్తే 6 అవుతుంది 1 టైం. 2ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేస్తే 6 అవుతుంది 3 టైమ్స్. 1 ఎన్నిసార్లు 6 టైం. ఇవి వాటి యొక్క రేషియోస్. ఇవేంటివి టైం యొక్క రేషియో. మీకు అందుకే స్టార్టింగ్ చెప్పుకున్నా ఇవి ఎలా కన్వర్ట్ చేయాలని. సో వాడు ఏమంటున్నాడు ఇక్కడ, సో ఇక్కడ ఏం చెప్పారు, ఇఫ్ ద జర్నీ ఈజ్ కవర్డ్ బై సి. సి అనేవాడు ఈ జర్నీ చేయడానికి 66 నిమిషాలు పడుతుందంట. ఇక్కడ ఎన్ని పార్ట్స్ పడుతుంది 6 పార్ట్స్. 6 పార్ట్స్ 66 అయితే వాడు ఏంటి ఏ అడుగుతున్నాడు, ఏ ఎంత 1 పార్ట్. 1 పార్ట్ ఎంత అవుతుందండి 11 మినిట్స్. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి. సో ఇవి మీకు తెలిస్తే మీరు ఇవన్నీ పెన్ పెట్టుకుంటూ చేయాల్సిన క్వశ్చన్స్ అండి ఇవి. నువ్వు కళ్ళతో చూసి చెప్పగలగాలి వీలైనంత వరకు. మ్యాక్సిమం ఎంత తగ్గించుకుంటే అంత. సో కొంతమంది ఏం చేస్తారు రఫ్ షీట్ల మీద రఫ్ షీట్లు అడుగుతున్నారు, మేము అంత టైం వేస్ట్ చేయొద్దు, నువ్వు రఫ్ షీట్ని తగ్గించు, ఎంత తగ్గించగలిగితే అంత. మరి తగ్గించడం అంటే ఏంటి ఆన్సర్ చేయకుండా ఆన్సర్ పెట్టేయాలని కాదు, నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే రఫ్ షీట్లో నీకు పని తగ్గుతుంది. ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్, డివిజిబిలిటీ రూల్స్, యూనిట్ ప్లస్ డిజి ఇలాంటి వాటన్నిటిని నువ్వు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి నువ్వు నేర్చుకుంటున్నావు కానీ వాటిని అప్లై చేయట్లేదు. అప్లై అంటే నీ సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు అప్లై చేయట్లేదు. అప్లై చేయాలి అంటే నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు నేర్చుకోవాలి అవి. ఓకేనా, అలా వాటిని యూజ్ చేస్తే మెల్లగా వస్తాయి. ఒకేసారి ఫస్ట్ డే వచ్చేయాలంటే రావు అవి, మెల్లమెల్లగా వస్తాయి, చూసుకోండి అవి. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. మానవ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఏ అండ్ రీచెస్ ద ప్లేస్ బి. ఏ నుండి స్టార్ట్ అయ్యి బీకి వెళ్తున్నాడు అంటే ఒక మానవ్ అనే ఒక పర్సన్. సో ఇక్కడ రాద్దాం ఏపీ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం. సో ఇగో ఇక్కడ ఇది ఏ అనుకుందాం, ఇక్కడ నుండి ఇలా బి దగ్గరికి వెళ్తున్నాడు. సేమ్ ఇటువంటి క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇచ్చాడు. నేను దీనికి ఆన్సర్ చేస్తా, మీరు దానికి మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా, ఇది త్రూ ఆప్షన్స్ కూడా పెడతా, డైరెక్ట్గా మొత్తం అంతా ఎలా చేయాలో చెప్తా. అది త్రూ ఆప్షన్స్ అవ్వదు. సో మొత్తం ఎలా చేయాలో ఆ విధంగా ఆ క్వశ్చన్ చేయాలి. అది వచ్చినప్పుడు మీకు చెప్తా, చూసుకోండి. సో ఇక్కడ ఏ నుండి బి అనే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే 29 గంటలు పడుతుందంట, 29 అవర్స్. హీ ట్రావెల్స్ 2/9 ఆఫ్ ది డిస్టెన్స్. మొత్తం ఇదంతా 2/9 ఆఫ్ డిస్టెన్స్ అంటే ఏంటది, మొత్తం 9 పార్ట్లలో 2 పార్ట్స్ అంటే ఇగో ఇది అనుకుందాం, ఇది 2 పార్ట్స్. ఓకేనా, ఇది ఈ 2 పార్ట్స్. ఓకే, ఈ 2 పార్ట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్ వెళ్తున్నాడంట 9 km/h. దెన్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 12 km/h. అంటే 2 పార్ట్స్ని 9 km/h వెళ్తున్నాడు. రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది, 9లో 2 అయిపోయింది కాబట్టి 7 పార్ట్స్ ఆఫ్ డిస్టెన్స్ని ఎంత వెళ్తున్నాడమ్మా, సో 12 km/h వెళ్తున్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే డిస్టెన్స్ అంటే ఏంటి, టోటల్గా 9 పార్ట్స్ కదా. సో టోటల్గా 9 పార్ట్స్. ఇందులో మీకు 9తో మల్టిపుల్ అయ్యే నెంబర్ ఏదో అదే నీ ఆన్సర్. ఆ విధంగా చూస్తే ఇక ఆప్షన్ సి అని ఆన్సర్. ఓకేనా, ఈ క్వశ్చన్ ఇక్కడ చూడగానే ఆన్సర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి ఇంక మన తర్వాత దీన్ని ఏం చేయాలనేది చూడకూడదు. మరి ఇందాక చెప్పా మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తే క్యాన్సిలేషన్ లేదు. ఒకవేళ ఇక్కడ 9 ఉంది కాబట్టి బాగానే చేస్తారు. ఒకవేళ క్యాన్సిల్ అయిపోయే నెంబర్ ఉంటే మరి ఏం చేయాలి, అన్నీ కూడా 9తో క్యాన్సిల్ అయితే ఏం చేయాలనే దానికోసం ఇప్పుడు చెప్తాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటి టైం. సో రెండు కలిపి ఈ డిస్టెన్స్ కలిపితే 29 గంటలు పడుతుందంట. మొదటగా దీని టైం కావాలి. దీనికి టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. ఈ టైం కూడా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడే. ముందుగా ఏంటి 2x పార్ట్స్ అనుకుందాం. డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత, ఇది 9 km/h. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లస్ రిమైనింగ్ ఎంత 7x, ఇదంతా 12 km/h. టోటల్గా ఎంత 29 అవర్స్ పడుతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 36. 9 ఎనీ టైమ్స్ 36 అవుతుంది, 4 టైమ్స్. 4 × 2 అంటే ఎంత 8x. సో 12 ఎనీ టైమ్స్ 3 టైమ్స్, 7 3 ఎంత 21x. ఇదంతా ఎల్సిఎం ఎంత 36 కాబట్టి 36ని అటువైపు తీసుకుని వెళ్ళిపోదాం. సో ఇది ఎంత అవుతుంది, రెండు కలిపితే 29x. ఈ 29 పోగి ఈ 29 పోతుంది. x = 36. x = 36 అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత 9x కదా. ఇక్కడ ఇది 2x, ఇది 7x. 9 × 36 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 324. అందుకే నీకు ఫైనల్గానే వచ్చిన తర్వాత ఇగో 9తోనే నువ్వు మల్టిపుల్ చేసేది, 9తోనే నువ్వు మల్టిపుల్ చేస్తావు. సో అందుకే నీకు ముందే చెప్పాను నేను 9 మల్టిపుల్ నీ ఆన్సర్ అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం. ఏ బైక్ మూవింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 45 km/h కవర్స్ ద సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 4 hours. ఇఫ్ ఇట్ ఈస్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై అన్నాడు, చూసుకోండి. రెడ్యూస్డ్ టు కాదు, ఎక్కువ మంది పోతారు ఇక్కడ, ఎగిరిపోతుంది ఆన్సర్. సో మీరు కరెక్ట్గా చూసుకోపోతే. సో ఇక్కడ చూడండి, రెడ్యూస్డ్ బై అన్నాడు అంటే 45 వెళ్ళేవాడు కాస్త ఇప్పుడు 20 తగ్గించాడు అంటే ఇప్పుడు ఎంత వెళ్తున్నాడు, 25 వెళ్తున్నాడు. నువ్వు ఇప్పుడు 20 అని రాస్తే ఎగిరిపోతుంది నీ ఆన్సర్, చూసుకో ఇక్కడ. ఓకే, 45 km ఇప్పుడు ఏంటి 20 km/h తగ్గిస్తే ఎంత టైం పడుతుందో అదే డిస్టెన్స్ వెళ్ళడానికి అంటాడు. సేమ్ డిస్టెన్సే కదా. నువ్వేం చేస్తావు, డిస్టెన్స్ ఏమవుతుంది 45 × 4, ఇది నీ డిస్టెన్స్.
సో దీన్ని ఎంత స్పీడ్తో వెళ్తావంటే నువ్వు 20 కాదు, సో 20 తగ్గిందంటే ఎంత 25 km/h స్పీడ్తో వెళ్తావు. ఓకే, ఇదేంటిది డిస్టెన్స్, ఇదేంటిది స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే వస్తుంది టైం ఇందులో వస్తుంది అవర్స్లో వస్తుంది. నీకు ఆన్సర్లు ఇందులో ఉన్నాయి, మినిట్స్లో ఉన్నాయి. సో మినిట్స్లో రాయడానికి నేను ఏం చేస్తాను ఇంటూ 60. గంటని మనం మినిట్స్లో మార్చడానికి ఇంటూ 60 చేస్తాం, మినిట్స్ని అవర్స్లో మార్చడానికి బై 60 చేస్తాం. చూసుకోండి. సో ఇదంతా 5 5s 5 12s. సో నెక్స్ట్ 5 1s 5 9s 9 4s 36 లేదంటే యూనిట్ ప్లస్ డిజిట్ అంతా 432 వస్తుంది చూడండి. 9 4s ఎంత 6 6 into 2 అంటే ఎంత 12, అంటే యూనిట్ ప్లస్లో 2 రావాలి. మీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 1/3 part of a journey it is covered at the speed of 22 km/h. 1/4 part of the journey speed is 33 km/h and the rest part of the speed is 55 km/h. What will be the average speed of the whole journey? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో మీరు చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో సో ఆ క్వశ్చన్ చిన్నది ఎంటర్ చేసి ఇగో ఇది ఆన్సర్ అని పెట్టండి. ఆన్సర్ డైరెక్ట్గా పెట్టండి, ఎందుకంటే మీకు 2 క్వశ్చన్లు అలానే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సో మొదటిగా సో ఇక్కడ ఏంటి 22, ఇది కూడా ఈక్వల్ డిస్టెన్స్ కాదు కదా, 22 km/h. తర్వాత ఏంటి 33 km/h, తర్వాత ఎంత 55 km/h. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఇది ఎంత అవుతుందండి ఇది. సో దీనికి ఎల్సిఎం చేయండి. 55 33 22 అంటే ఎంత అవ్వచ్చు మనకి ఇక్కడ 360 అవుతుంది. మరి ఎలా చేస్తాం ఇది ఎల్సిఎం అంటే, దీనికి ఎల్సిఎం నేర్చుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనకి సింగిల్ లైన్ ఎల్సిఎం కూడా మీరు చేసుకోండి కావాలి అనుకుంటే. ఇక్కడ చూడండి ఒక ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఏముందండి 5 మల్టిపుల్. ఒక ఈవెన్ నెంబర్ ఒక 5 మల్టిపుల్ ఉంటే ఖచ్చితంగా ఎల్సిఎం చివరిన 0 రావాలి, ఇంకోటి రావడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ నీకు 5 మల్టిపుల్ ఉంటే చివరిన మిగతా 6 నెంబర్స్ ఉన్నాయి అనుకో, ఒక 5 మల్టిపుల్ మిగతా 6 నెంబర్స్ ఉంటే ఇక్కడ నీకు ఏం రావాలి, చివరిన 5 వచ్చేదే ఎల్సిఎం అవుతుంది. యూనిట్ ప్లేస్లో 5 రావాలి. ఓకేనా, అది ఎల్సిఎంస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఓకే, ముందుగా ఇక్కడ చేద్దాం. 22 ఎనీ టైమ్స్ అండి, ఇది ఇక్కడ 15 టైమ్స్. 33 ఇదంతా 330 అంటే 330. ఓకే, 22 15 టైమ్స్ సరిపోయిందా ఇది. ఓకే 330 సరిపోయింది. 33 10 టైమ్స్ 55 6 టైమ్స్. ఓకేనా, సో ఈ విధంగా రాసాం. సో సింగిల్ లైన్ మెథడ్లో ఎలా చేస్తాం, ఇంకో 55 రాసాం. సో తర్వాత ఎంత 22 33 ఉంది. ఇది మీకు కాన్సెప్ట్ టైంలో చెప్తానండి. కాన్సెప్ట్ మన ఏంటి క్లాసెస్ చెప్పినప్పుడు కాన్సెప్ట్లో ఇవన్నీ చెప్తాం. సింగిల్ లైన్లో ఎలా ఎల్సిఎం చేయాలి, ఎల్సిఎం చేయడానికి ఇంకా ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ డి బ్యాచ్ 17th నుండి స్టార్ట్ చేస్తున్నాం ఇన్స్టిట్యూట్లో. సో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉంటాయి. సో మీకు ఎవరైనా క్రాక్ చేయాలి, సో అన్నిటికన్నా ఎస్ఎస్సి జీడీ వీటన్నిటికన్నా ఈజీ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది గ్రూప్ డి. సో ఈజీగా క్రాక్ చేయొచ్చండి. 1 km రన్, అది కూడా 4 minutes 15 secondsలో వేసేయచ్చు. అది ఈజీగా వేస్తారు. ఎగ్జామ్ కూడా పెద్ద కష్టంగా ఉండదు. మరి జీడీ అయితే అది అయిపోతుంది, జీడీ ప్రిపేర్ అయితే అది సరిపోతుందంటే కొంచెం ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది. నువ్వు అక్కడ ఏంటంటే మన ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువగా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ట్రిగ్నోమెట్రీ, సో ఇంకా ఆల్జీబ్రా వీటి మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీకు ఆల్రెడీ 17th స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ హాస్టల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. చాలామంది కూడా ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది చెప్తున్నా. సో దానికోసం మీకు ఇంతవరకు ఏం చెప్పలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. మరి జీడీకి దానికి క్లాష్ పడిపోతుంది కదంటే, నువ్వు ఇక్కడ జీడీ ప్రిపేర్ అవ్వు. సో దీని తర్వాత నువ్వు చూసుకుంది కానీ. ఓకేనా, రెండింటికి నీకు సరిపోయేలా ఉంటుంది. ఇక్కడ ఉంటే నువ్వు ఫిజికల్ కూడా నువ్వు ప్రిపేర్ అయిపోవచ్చు, నువ్వు వచ్చి ఉంటే. ఓకేనా, ఫిజికల్కి అయిపోతుంది నీకు ఒక పక్క జీడీకి సంబంధించి, ఇంకో పక్క గ్రూప్ డీకి నువ్వు ప్రిపేర్ అవుతున్నట్లు కూడా ఉంటుంది, టైం వేస్ట్ చేయనట్లు కూడా ఉంటుంది. ఓకే, చూసుకోండి. సో వాటిని ఇంకా మనకి పోస్టులు అవి కూడా మనకి చెప్పారు ఆల్రెడీ. ప్రజెంట్ అయితే 32,000 తర్వాత ఇంక్రీజ్ చేస్తారని కూడా చెప్తున్నారు మనకి. సో 55,000 అలా అవుతుందని. సో అది కూడా చూసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం రండి. ఓకే, సో నెక్స్ట్ 20 ఇదంతా 330. సో 330 రాసాం మనం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో వాడు ఏమన్నాడు, డిస్టెన్స్ని 1/3 1/4 అన్నాడు. 1/3 1/4 డినామినేటర్లు ఎంత ఉన్నాయి 4 3, ఎల్సిఎం ఎంత 12. సో 1/3 of 12 అంటే ఎంత 4, 1/4 into 12 అంటే ఎంత 3. మొత్తం 12లో 4 3 అయిపోయిందంటే ఇంకెంత ఉంటుంది 5 ఉంటుంది, 5 parts ఉంటుంది. సో టోటల్ డిస్టెన్స్ అంటే ఏం రాస్తాం 330 ఇంటూ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అనుకున్నాం మనం 12 ఈక్వల్ పార్ట్స్ అనుకుందాం. ఇప్పుడు టైం రాస్తే ఎంత 15 into 4 60 ప్లస్ 10 into 3 30, నెక్స్ట్ 6 into 5 అంటే ఎంత 30. ఇది ఎంత అండి 120. సో ఇది ఎనీ టైమ్స్ 10 టైమ్స్ పోతుంది. ఈ 2 క్యాన్సిల్ అయితే ఎంత 33 km/h. నీ ఆన్సర్ అంటే ఆప్షన్ బి. సో దీనికి ఇంకా మెథడ్లు ఉంటాయండి, ఎక్స్లో అవన్నీ రాయొచ్చు. ఈ మెథడ్ కొంచెం బాగుంటుంది, చూసుకోండి. అంటే యావరేజ్ స్పీడ్ అనేది మనం ఇలా చేసుకోండి. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ అయితే మీరు అలాగే చేస్తారు, ఇలానే. ఈక్వల్ డిస్టెన్స్ కాకపోయినా సరే మన ఎల్సిఎం మెథడ్ని యూజ్ చేసి చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది వచ్చండి సేమ్ యాస్టిజ్ అలాంటి క్వశ్చనే, కాకపోతే ఏం మారే ఇక్కడ స్పీడ్స్ మారే. ఒక్కసారి ఇది చేసి నా కామెంట్ సెక్షన్లో ఆన్సర్లు పెట్టండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రీచ్ ఆన్ యూజువల్ టైం. ఇదిగో ఇందాక ఇంకోటి చెప్పాను కదా మీకు, యూజువల్ టైంలో వెళ్తే ఏం చేయాలి. సో ఇది కూడా నేనే చెప్తా, ఇంకోటి మీరు చేతులు. ఇటువంటి క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పా. సో మళ్ళీ ఇది కూడా కావాలంటే చూద్దాం ఒక్కసారి. సో రమేష్ గోస్ టు హిజ్ ఆఫీస్. ఒక్క నిమిషం. Ramesh goes to his office by scooter at the speed of 45 km/h.
స్పీడ్ ఎంత మొదటగా 45 km/h స్పీడ్తో వెళ్తున్నాడంట, 45 km/h, and reach 10 minutes late early. Okay, early. If he goes at speed of 30 km/h, then reaches 10 minutes late. ఒక ఎర్లీ ఒక లేట్ ఉంది అంటే టైం ఏం చేయాలి, మీరు యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని. స్పీడ్స్ రేషియో అంతా ఇక్కడ 3:2 స్పీడ్, మరి టైం రేషియో అవుతుంది ఇక్కడ 2:3 అవుతుంది. ఎన్ని పార్ట్స్ పెరిగింది, 1 పార్ట్. ఇక్కడ ఎంత టైం ఎంత పెరిగింది, అది ఒక 10 ఇది ఒక 10, మొత్తం 20 minutes. 1 part 20 అంటే 2 parts ఎంత 40, 3 parts ఎంత 60. డిస్టెన్స్ ఎంత అవుతుంది నీకు, ఇగో మరి ఇక్కడ నుండి వెళ్తావు అంటే ఇక్కడికి వెళ్ళండి 60 minutes. నువ్వు గంటకి ఎంత వెళ్తావు, 30 km/h. నువ్వు 60 minutes వెళ్తావు అంటే ఆ జర్నీని, అంటే నీ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ 30 kilometers అవుతుంది. 30 అంటే ఏం చేస్తాం, 60 minutes అంటే ఎంత 1 hour కదా, సో చేస్తే ఎంత 30, డిస్టెన్స్ ఎంత 30. నీకు ఏం కావాలి, ఇక్కడ టైం కావాలి. ఇక్కడ నువ్వు 40 నిమిషాలు వెళ్తావు, 40 నిమిషాలు అంటే ఏంటి, ఇక్కడ 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతున్నావు అంటే 10 minutes early. 40 నిమిషాలు వెళ్తే వాడు ఏమన్నా నీకు ఈరోజు మీరు 10 నిమిషాల ముందు వస్తారు అన్నారు అంటే నువ్వు ఎప్పుడు ఎంత వచ్చావు, 50 నిమిషాలు పట్టేది నీకు. ఒకవేళ ఇక్కడ 60 minutes అన్నారు, 60 minutes 10 నిమిషాలు లేట్ అయ్యావు అన్నారు అంటే ఏంటి, ఒరిజినల్గా ఇప్పుడు ఎంత వచ్చావు 50 నిమిషాలు. అంటే రెండిట్లో ఎక్కడైనా చూసుకోండి 50 నిమిషాలు. 50/60 అని రాస్తాం, 50/60 అంటే 60 పైకి వెళ్తుంది. సో ఇదంతా అండి, ఇది జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 12 3 ఎంత 36 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి మీ ఆన్సర్. ఆప్షన్ బి మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రమేష్ స్టార్ట్స్, ఇగో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి. ఎందాక చూసాను చూడండి, బై 9 ఉంటే 9 మల్టిపుల్ అని చెప్పి దాన్ని ఇంకో మెథడ్లో కూడా చేయాలని అనుకున్నాం. ఇగో ఈ క్వశ్చన్ అది ఒక్కసారి సాల్వ్ చేసి ఈ రెండు కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ మీకు రాలేదా, నేను దాన్ని మరలా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఓకేనా, నెక్స్ట్ వన్. అమన్ వాక్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 km/h, reached his school at 28 minutes late. If he walks 8 km/h, then he reaches 30 minutes before the scheduled time. ముందే వెళ్ళిపోయాడంట. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ హీ స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్. ఇందాక ఈ ఫార్ములా తెలిసిందే కదా మీకు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు xy/x-y ఇంటూ డిఫరెన్స్ ఇన్ టైం. డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు, అదే కొనుక్కోమంటున్నాడు. మొదటిగా ఎంత స్పీడ్ వెళ్ళాడు, 5 వెళ్ళాడు, తర్వాత 8 వెళ్ళాడు, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 3. సో నెక్స్ట్ ఒక లేటు ఒక ఎర్లీ, ఒక లేట్ ఉంది ఇక్కడ ఏంటి బిఫోర్, ఎర్లీకి వెళ్ళిపోయాడు. ఇలా లేట్ ఎర్లీ ఉంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 28ని 35 కలిపితే అంత 63 minutes. మినిట్స్ని అవర్స్లో మారిస్తే అంత by 60. ఓకేనా, దీన్ని క్యాన్సిల్ చేయండి అయిపోతుంది మనకి. సో 5 1s 5, 12s. సో తర్వాత దీన్ని ఏం రాయొచ్చు, 4 2s 4 3s, 3 3s 9, 9 7s, 7 into 2 అంటే ఎంత 14. సో నీ ఆన్సర్ ఎంత 14 అవుతుంది. లేదా ఇవన్నీ మీరు క్యాన్సిలేషన్స్ చేయకూడదండి అసలు ఎగ్జామ్ హాల్. ఈ క్యాన్సిలేషన్స్ అన్ని నువ్వు చేసి టైం వేస్ట్ చేయకూడదు. జనరల్గా ఇక్కడ ఏం రాసావు, 5 into 8/3 into 60 3/60 అని రాసావు. ఇది ఏ మల్టిపుల్, ఇది 7 మల్టిపుల్. నీ 7 మల్టిపుల్ క్యాన్సిల్ చేయాలంటే డినామినేటర్లో కూడా నీ 7 మల్టిపుల్ ఉండాలి. లేదు అంటే నీ ఆన్సర్ 7 మల్టిపుల్ అని చెప్పి అంటే 14 పెట్టాలి తప్ప నువ్వు దీన్ని క్యాన్సిల్ చేసి ఆన్సర్ ప్రూవ్ చేస్తా అంటే ఎవరికి కావాలా, నీ ప్రూవ్ చేసేదో చేయలేదు అనేది అవసరం నీకు అక్కడ లేదు. నువ్వు రఫ్ పేపర్లో కూడా రాసావు లేదా నీ అనవసరం వాళ్ళకి. సో జస్ట్ ఏం చేయాలి, నువ్వు ఆన్సర్ నువ్వు తెప్పించావా లేదా. ఓకేనా, సో టైం వేస్ట్ చేయొద్దు. సో ఇలా 7 మల్టిపుల్ అని ఆన్సర్ కాబట్టి అక్కడతో పెట్టే అయిపోయింది. ఓకేనా, 7 మల్టిపుల్. మరి 3 మల్టిపుల్ కూడా అంటే ఇగో చూడండి, ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యే 9 మల్టిపుల్ కూడా ఇది. మరి 9 మల్టిపుల్ అంటే 9 క్యాన్సిల్ అయిపోతుంది, కానీ 7ని మాత్రం క్యాన్సిల్ చేసే మల్టిపుల్ డినామినేటర్లో లేదు కాబట్టి నీ ఆన్సర్ ఫైనల్గా 7 మల్టిపుల్ అవుతుంది, చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ ట్రావెల్ 4 ఈక్వల్ డిస్టెన్సెస్ 7కి 4 ఈక్వల్ డిస్టెన్స్ అండి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తా కానీ ఆన్సర్ చేయకూడదు, ఎలా చేయాలి డైరెక్ట్గా అనేది కూడా చెప్పుకుందాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూద్దాం. 7 ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాయి. మొదటిగా 8 km/h, తర్వాత 16 km/h, తర్వాత 24, తర్వాత 32. ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ దీనికి, 8కి 16కి 32 మీరు మొత్తానికి 96 అండి. 96 ఎల్సిఎం. 8 16s, ఓకే 8 16 కాదు 12s, 16 6s, 24 4s, 32 3s. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకు టోటల్గా ఎన్ని ఈక్వల్ డిస్టెన్స్, 4 ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి 96 into 4 రాస్తాం బై వీటన్నిటిని కలపండి ఎంత 12 + 6 + 4 + 3 అంటే ఎంత 25. 96 into 4 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 384/25. సో నీ ఆన్సర్ ఎంత 384/25. కానీ ఇదంతా చేయకు, నీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఏం చేస్తావు, ఇదంతా చేయకు అసలు. నువ్వు ఏమున్నాయి 8 16 24 32 అది చూడగా నువ్వు ఎల్సిఎం ఎంత కనిపెట్టాలి ముందుగా 96 అది చూడగానే 96. ఎన్ని ఈక్వల్ డిస్టెన్స్ 4. 96 into 4 అంటే ఎంత అవుతుంది 384. నీకు ఇక్కడ ఆన్సర్లు చూస్తే ఎక్కడ క్యాన్సిలేషన్స్ జరగలేదు. 384 396 374 352 ఆ విధంగా చూస్తే నీ ఆన్సర్ అంతా 384. నువ్వు ఆ ఎల్సిఎం కడితే అయిపోయేదానికి ఇదంతా మళ్ళీ చేయాలి, క్యాన్సిలేషన్స్ అవన్నీ కూడా మళ్ళీ ఏం అవసరం లేదు కదా. ఇది అంతా నువ్వు కనుక్కో అవసరమే లేదు అసలు. నువ్వు ఓకే డైరెక్ట్గా ఏం పెడతావు 384/25 పెడతావు. నెక్స్ట్, a truck left 30 minutes early than the scheduled time, but in order to reach his destination 270 kilometers away in time, it had slow its usual speed. ఇది కామన్ క్వశ్చన్ అండి, దాని నుండి చూస్తూనే ఉన్నాం. ఓకేనా, ఇది వస్తూనే ఉంది అలాగా. సో ఏం చేయాలి దీనికి, డిస్టెన్స్ ఎంత 270,
డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు XY బై, సో ఇక్కడ ఎంత మొదటిగా స్పీడ్ ఎంత అండి ఇక్కడ, సో ఏ ట్రక్ 30 minutes ఎర్లీ, ఓకే. సో డిస్టెన్స్ ఇచ్చే ఇట్ హ్యాడ్ టు డిక్రీజా ఇంక్రీజా, స్లో చేశాడు. మొదటి స్పీడ్ ఎంత తెలియదు ఎక్స్, తర్వాత ఏం జరిగింది x - 6 చేశాడు, ఓకే. తర్వాత ఏంటి డిఫరెన్స్ అంటే ఎంత 6 ఇంటూ టైం ఎంత 30 నిమిషాలు అంటే ఎంత 1/2, 30 minutes అంటే 1/2 అని రాయొచ్చు, హాఫ్ అవర్ అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మన ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయా, సో 6 × 2 అంటే 12, ఓకే. సో XY బై X - Y, ఓకే. లేదా ఇక్కడ 30 పెడదాం, ఓకే. ఏదైనా ఒకటే 6 2 0 ఎంత 12, 270 × 12 కావాలి, 270 × 12 కావాలి. సో ఇక్కడ చూడండి 270 × 12 చేయాలి, ఎందులో మన x × X - 6 చేస్తే ఇక్కడ x - 6, ఇందులో దేన్ని తీసుకోవాలి, ఇక్కడ మీరు దేన్ని తీసుకుంటే అవుతుంది, ఇక్కడ 15 తీసుకుంటే ఇది 50 అవుతుంది, ఇది 54 అవుతుంది. 50 × 54 అంటే ఎంత, సో ఇక్కడ అవుతుందో లేదో చూసుకోండి, 50 × 54 270 × 12 వస్తుందో లేదో చూడండి, ఇక్కడ 50 × 54, సో ఇదెంత 270 కాదు 50 × 54 అండి, ఇక్కడ 50 × 54 రావడం ఛాన్స్ లేదు, 22 రెళ్ళు ఉంది ఇక్కడ, సో 27 20 వచ్చింది. కానీ ఇక్కడ 6 మల్టిపుల్ కావాలంటే ఏం కావాలి, ఇంకొక 3 మల్టిపుల్ ఉండాలి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 64 ఒకటి అయితే ఇంకోటి ఎంత అవుతుంది 68, ఇంకోటి ఇక్కడ మీరు చూస్తే కరెక్ట్గా ఏమవుతుందంటే ఒక 3 మల్టిపుల్స్ కావాలి మీకు, 3 మల్టిపుల్స్ కావాలి, ఒక 9 మల్టిపుల్ ఒక 3 మల్టిపుల్ కావాలి మీకు. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇక 60 చూడండి, 16 చూద్దాం, ఒక దగ్గర 60 ఉంటే ఒక దగ్గర 60 ఉంది, ఓకేనా. ఇక్కడ మీకు ఏంటంటే ఒక 9 మల్టిపుల్ కావాలి, ఒక 3 మల్టిపుల్ కావాలి, సెపరేట్ కావాలి. ఇది ఇందులో నీకు ఒక దీని ఏం రాయొచ్చు, ఇందులో 3 మల్టిపుల్ వస్తుంది, ఇగో ఇందులో 9 మల్టిపుల్ వస్తుంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి నువ్వు దీన్ని పిక్ చేసుకోవచ్చు వెంటనే, ఇవన్నీ చేయకుండా. ఇక్కడ నువ్వు చూసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 అనుకో, ఇంకోటి ఎంత, ఇది ఇందాక తగ్గించలేదా మనం, ఒకటి తగ్గించాలి కదా, ఒకటి 50 అయితే ఇది ఎంత అవుతుందండి, ఇది 44 అవుతుంది. ఈ రెండిట్లో 11 మల్టిపుల్ ఉంది కానీ 3 మల్టిపులే లేదు, ఇది తప్పు. తర్వాత 64 తీసుకున్నావు, ఇది 64 అయితే ఇందులో 6 తగ్గిస్తే ఎంత 58, సో ఇందులో కూడా నీ క్యాన్సిలేషన్ అనేది జరగట్లేదు. సో నెక్స్ట్ ఏం తీసుకుంటే ఇక్కడ నువ్వు ఒకటి 56 అయితే ఇంకోటి ఎంత అవుతుంది 50, ఇక్కడ కూడా నీకు 3 మల్టిపుల్ 9 మల్టిపుల్ రావట్లేదు. ఇక్కడ 60 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 54, ఇక్కడ మాత్రమే కుదురుతుంది నీకు, ఇక్కడ మాత్రమే ఆ విధంగా నీ మల్టిపుల్స్ వస్తున్నాయి. సో అంటే ఏంటి, ఇది మాత్రమే నీ ఆన్సర్, ఇంకొకటి ఏది లేదు ఇక్కడ, ఓకేనా. సో ముందుగా ఏంటి మీకు ఇది ప్లస్ చేసినట్లున్నా చూసుకోండి, మైనస్ చేయాలి అది, ఓకేనా. అలా అజంప్షన్స్తో నువ్వు ఆన్సర్ పెట్టాలి తప్ప దీన్ని మొత్తం నేను చేస్తూ వెళ్ళదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఈక్వల్ డిస్టెన్స్, ఇది కూడా ఈక్వల్ డిస్టెన్స్ అండి. ఇక్కడ చూడండి 7 km/h, 14, 21, 28. దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది, దీనికి ఎల్సిఎం వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత అవుతుంది 84 అవుతుందండి. దీనికి ఎల్సిఎం ఎంత 84, 28. సో ఎలా తెలుస్తుంది అది మనకి, 7 టేబుల్లో 14 వస్తుంది కాబట్టి 14 తీసేయండి, 14 టేబుల్లో 28 వస్తుంది కాబట్టి దీన్ని కూడా తీసేయండి. 21కి 28కి ఎల్సిఎం ఎంతో సరిపోతుంది. 21కి 28కి ఎల్సిఎం ఎంత అవుతుంది 28 3, 28 × 3 అంటే ఎంత 84, ఓకేనా. ఇదే దాన్ని ఎల్సిఎం అవుతుంది. 84 × ఎన్ని ఈక్వల్ పార్ట్స్, 4 ఈక్వల్ పార్ట్స్. 84 × 4 అంటే ఎక్కడ ఉందండి ఇక్కడ ఆన్సర్, సో ఆప్షన్ 296 336, ఇదిగో 336. 84 × 4 అంటే ఎంత 336/25. అది ఎందుకు నీకు 25తో నీకు అవసరం లేదు ఇక్కడ, ఓకేనా. సో ఎందుకు ఇక్కడ నీకు అప్రాక్సిమేట్లీ ఈ ఆన్సర్లే కదా ఉన్నాయి, అంటే నీకు క్యాన్సిలేషన్ జరగలేదు, నీ ఆన్సర్ అంటే ఆప్షన్ సి మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ramesh walks at the speed of 16 km/h and reached his school at 4 minutes late. If he walks 20 km/h, then reach 12 minutes before the scheduled time. What is the distance? Distance is equal to ఏంటండి XY by X - Y డిఫరెన్స్ ఇన్ టైం అనేది మనం చేస్తాం, డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫార్ములా ఏ రాయని ఇక్కడ. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ మళ్ళీ కనుక్కోమన్నాడా, ఓకే. డిస్టెన్స్ X అంటే ఎంత 16, Y అంటే ఎంత 20, డిఫరెన్స్ ఎంత 4. సో డిఫరెన్స్ ఇన్ టైం ఎంత, ఇదేంటిది ఇది లేట్, ఇదేంటండి బిఫోర్, అంటే ఏం చేస్తాం ప్లస్ చేస్తాం, అంటే 16/60. ఆన్సర్ ఏమనుకుంటున్నారు వెంటనే, ఇది చూడగానే మనం ఏమనుకోవాలి ఇక్కడ ఆప్షన్ ఏ అని పెట్టాలి ఇక్కడ, ఎందుకంటే ఇది ఒక 3 మల్టిపుల్ అండి. న్యూమరేటర్లో మనకు 3 మల్టిపుల్ లేదంటే ఇక్కడ 3 మల్టిపుల్ డినామినేటర్ ఉండిపోవాలి కిందన, అంటే ఎలా ఉండిపోయిన ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది, ఇంకా ఎక్కడ లేదు. ఈ 60ని క్యాన్సిల్ చేయాలి అంటే 60లో ఒక 3 మల్టిపుల్ ఉంది, 3 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వాలి అంటే పైన కూడా ఏదో ఒక 3 మల్టిపుల్ ఉండాలి, లేదు కాబట్టి ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్. A person goes from Q to S at speed of 45 km/h. He comes back from S to Q at certain speed. If he is average, ఇప్పుడు ఏంటి మనకి ఇందాక నుండి కూడా 2 స్పీడ్లు ఇచ్చి యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఇప్పుడు ఒక స్పీడ్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ ఇచ్చి మనకి ఇంకొక స్పీడ్ ఏంటి, ఇంకొక సైడ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో నువ్వు ఫార్ములా ఏంటి 2xy/x + y, 2xy/x + y ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ అని చెప్పి మనం రాస్తాం. యావరేజ్ స్పీడ్ అని ఒక స్పీడ్ ఎంతో తెలుసు 2 × 45, ఇంకోటి ఎంతో తెలియదు, దాని y అనుకుందాం. 2xy/x + y, 45y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, యావరేజ్ స్పీడ్ ఎంత 36 అన్నాడు.
సో 9 4 జర్ 9 5 జర్ 5 1 జర్ 5. సో ఇక్కడ ఎంత 45 ప్లస్ వై కదా, ఇది 45 ప్లస్ ఇది క్యాన్సిలేషన్ అవ్వాలి ఒకసారి అండి. సో ఇదేంటి 2 ఇంటూ 45 ఇంటూ వై 45 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. 9 4 జర్ 9 5 జర్. సో ఇదంతా 5 ఇంటూ 2 అంటే ఎంత 10 వై అవుతుంది. ఈ 45 వై అటువైపు వెళ్తే ఎంత అవుతుందండి, ఇక్కడ 45 ఇంటూ 4 అంటే ఎంత 180. 4 ఇంటూ వై అంటే ఎంత 4y. ఆ 4y ఎటువైపు వస్తే ఎంత 6y ఈజ్ ఈక్వల్ టు 180. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 30. సో ఆన్సర్ ఎంత 30 km/h. సో నువ్వు త్రూ ఆప్షన్స్ చూసుకుంటా అంటే త్రూ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. ఆన్సర్ ఎంత 30 km/h. నెక్స్ట్ అమన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 16 hours. When his speed is increased by 5 km/h, the same distance can be covered in 14 hours. Find the distance. డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ మీకు. సో ఒరిజినల్గా ఎంత స్పీడ్ తెలియవాడు, స్పీడ్ కాదు మనకు టైం ఇచ్చాడు కదా. ఒక డిస్టెన్స్ని మనం 16 hours వెళ్తాడంట. ఒకవేళ 5 km/h పెంచుంటే 14 hours వెళ్ళిపోతాడంట. ఇదేంటి, ఇది స్పీడ్, ఇదేంటి టైం, ఇది టైం. సో ఈ స్పీడ్ కావాలంటే ఏం చేస్తాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. ముందుగా టైం రేషియో ఎంత అవుతుంది, ఇది 8, ఇదంతా 7. సో స్పీడ్ రేషియో ఎంత అవుతుంది 7:8. ఎన్ని పార్ట్ స్పీడ్ పెరిగింది ఇక్కడ 1 part. 1 part ఎంత 7 అయితే 1 part ఎంత ఇక్కడ 5 km/h అయితే మరి 7 parts ఎంత 35 km/h. 30 ఇదంతా 8 parts అంటే ఎంత 8 into 5 40 km/h. 40 km/h. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఫైన్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఎంత అని అడిగితే ఏం చేస్తావు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో నువ్వు నచ్చింది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే 14 తీసుకోండి. 35 into 16 అంటే ఎంత 560. ఓకే, సో దీనికోసం మనం ఇదంతా ఎందుకు అసలు చేస్తున్నాం, అసలు ఇదంతా చేయొద్దండి. సో ఎలా ఆన్సర్ గుర్తించాలంటే ఇందులో సో నువ్వేం చేస్తావు అంటే 5 km/h అని ఏదో అన్నాడు. ఓకే, దాన్ని పెట్టండి. రెండింటి మధ్య స్పీడ్ డిఫరెన్స్ ఎంత 5 km/h. స్పీడ్ యొక్క డిఫరెన్స్ కావాలంటే నువ్వేం చేస్తావు, S2 మైనస్ S1 ఇది ఎంత ముందు దగ్గర ఎక్కువ, S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ చేస్తే 5 km/h ఏదో వస్తుంది. స్పీడ్ అంటే ఏంటో నీకు తెలియాలి ముందుగా, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ఇగో ఇందులో ఏదో ఒక దాన్ని రాస్తావు. 560 580 600 540 అనుకో. 516 తీసుకున్నావు. 560 బై దాన్ని ఎవరితో డివైడ్ చేయాలి, టైం 16తో డివైడ్ చేయాలి. 560/16 చేసావు అంటే ఇక్కడ 560 అని కాదు, పోనీ 560 నీకు తెలియదు కదా, పోనీ అది తెలియదు అంటే ఒక నెంబర్ నువ్వేంటి డిస్టెన్స్ని ఎక్స్ అనే డిస్టెన్స్ని 16తో క్యాన్సిల్ చేసావు, క్యాన్సిల్ అవ్వాలి. అదేవిధంగా అదే డిస్టెన్స్ని నువ్వు 14తో చేసినా క్యాన్సిల్ అవ్వాలి. అంటే 16తో అవ్వాలంటే 8తో కూడా క్యాన్సిల్ అవ్వాలి. ఒక నెంబర్ 16తో అవుతుందంటే 8తో కూడా అవుతుంది, అది ఫ్యాక్టర్ అయినటువంటి. ఒక నెంబర్ 14తో అవుతుందంటే 7తో కూడా అవ్వాలి. ఆ నెంబర్ 8తో అవ్వాలి, 7తో అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 8తో 7తో రెండింటితో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడ నేను రాసినటువంటి ఎటువంటి మ్యాటర్ని కూడా నువ్వు రాయాల్సిన అవసరం లేదు. రాయకుండా ఈ క్వశ్చన్ చూడగానే 16 14 రెండింటితో క్యాన్సిల్ అవ్వాలి. ఆ విధంగా 560 నువ్వు తీసుకోవచ్చు. అంటే ఇది 8 మల్టిపుల్ 7 మల్టిపుల్తో అయ్యేది 560 ఒకటి ఉంది, అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇంకెన్ని ఉన్నాయేమో. ఓకే, రమేష్ వాక్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 6 km/h, కవర్స్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 1 hour 30 minutes. మేడు 6 గంటలు స్పీడ్తో వెళ్తాడు, 6 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఓకేనా, ఎంతసేపు వెళ్ళాడంటే 1.5 గంట. నువ్వు గంటకి ఎంత వెళ్తావు 6 కిలోమీటర్. మరి ఇంకో అరగంట వెళ్తావు, 6లో సగం అంటే ఇంకో 3, మొత్తం 1.5 9 కిలోమీటర్లు నువ్వు ప్రయాణిస్తున్నావు. ఓకే, ఇఫ్ ద రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ వాట్ టైం. ఓకే, అదే డిస్టెన్స్ని 8 km/h స్పీడ్తో వెళ్తే ఎంత, సో ఎంత 9, డిస్టెన్స్ ఎంత 9. ఎంత స్పీడ్ వెళ్తే 8 km/h వెళ్తే ఎంత టైం పడుతుంది, మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం అంటే 60తో మనం ఏంటి మినిట్స్లో కన్వర్ట్ చేస్తే అవర్స్ని 60 అవుతుంది. 4 2 సార్ 4 15 సార్ 15 into 9 అంటే ఎంత అవుతుంది, సో దాన్ని బై 2 చేయండి అంటే పాయింట్స్లో రావాలి ఆన్సర్. సో ఆన్సర్ ఎంత 67.5. 135/2 అంటే ఎంత 67.5. నెక్స్ట్ 2 cars starts from same point, travel in the same direction. If one car at 55 km/h, other at 75 km. ముందుగా నువ్వేం చూస్తావు, రెండు ఒకే డైరెక్షన్ అన్నాడు కాబట్టి మైనస్ చేసే స్పీడ్ని. 55 75 డిఫరెన్స్ ఎంత అవుతుంది 20. ఎంత 3 గంటల తర్వాత ఇద్దరి మధ్య దూరం ఎంత అన్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. 20 into 3 అంటే ఎంత 60. ఆన్సర్ ఎంత ఆప్షన్ ఏ 60 అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే ఏం చేస్తావు, రిలేటివ్ స్పీడ్. రెండు ఒకే డైరెక్షన్ కాబట్టి మైనస్ చేయండి. టైం ఎంత 3 గంటలు కాబట్టి రెండింటి మల్టిపుల్ చేస్తే ఎంత 60 అవుతుంది. నెక్స్ట్ వన్, a truck covers a distance of 20 kilometers in 30 minutes. If its speed decreased by 15 km/h, decreased by అన్నాడు చూసుకోండి. ఇక్కడ decreased by అంటే 15 km/h తగ్గించాడు. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ విల్ బి ద టైం టేకిన్ ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్. అదే డిస్టెన్స్. మొదటిగా ఎంత డిస్టెన్స్ అంటే 20 కిలోమీటర్లు. దీన్ని ఎంతో కొంత తగ్గించావు కదా, స్పీడ్ని తగ్గించగా ఎంతో స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఎంత 15 km/h స్పీడ్ తగ్గించిన తర్వాత ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు కదా. సో ఆ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తాడు, 20 kilometers అంటున్నాడు. మొదటగా నీకు ముందు స్పీడ్ ఎంతో తెలియాలి. నువ్వు 30 నిమిషాల్లో 20 కిలోమీటర్లు వెళ్తున్నావు.
నువ్వు ఒక అరగంటలో నువ్వు 20 కిలోమీటర్లు వెళ్ళావు. గంటలో ఎంత వెళ్తావు అంటే ఏం చెప్తావు? 40 కిలోమీటర్లకే వెళ్తావు. అరగంటలో 20 వెళ్ళావు, ఇంకో అరగంటలో ఇంక 20, మొత్తం గంటలో 40. అంటే నీ స్పీడ్ అంతా 40 km/h. ఒరిజినల్గా 40 km/h ఉండేది కాస్త 15 తగ్గించావు. బై అన్నాడు అక్కడ, 2 అనలే. బై అంటే ఏంటి? ఇప్పుడు 20 వెళ్తున్నాడు అని అర్థం, 15 వెళ్తున్నాడు అని అర్థం. ఓకేనా? 40లో 15 తగ్గిస్తే అంతే 25 బై 25. సో మినిట్స్లో కావాలి కాబట్టి ఇంటూ 60. 5 5 జర్ 5 12 జర్. సో 5 ఇంటూ ఇదంతా 5 4 జర్ 12 3 జర్ ఎంత అండి? 36. సో 12 4 జర్ అది. ఓకే, 12 4 జర్ అంతా 48 minutes. సో ఆన్సర్ ఏంటి? 48. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఏ పర్సన్ వాక్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4 km/h ఫర్ ద ఫస్ట్ 3 hours అండ్ దెన్ 6 km ఫర్ ద నెక్స్ట్ 2 hours. మొదటగా 4 km/h చొప్పున 3 గంటలు వెళ్ళాలి. నువ్వు గంటకి 4 కిలోమీటర్లు వెళ్తావు అంటే, అలా 3 గంటలు వెళ్తావు అంటే ఎంత డిస్టెన్స్ వెళ్తావు? 12 km. 4 into 3 అంటే ఎంత? 12. ప్లస్ తర్వాత 6 km/h చొప్పున 2 hours వెళ్ళావు అంటే ఇది ఒక 12. టోటల్గా ఎంత? 24 kilometers వెళ్తావు. ఓకే, నెక్స్ట్ వన్. 2 boys are standing on the opposite ends. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందండి? ఇద్దరు ఆ ఎండ్ ఈ ఎండ్లో ఉన్నారంతా. డిస్టెన్స్ ఎంత? 540. డిస్టెన్స్ ఎంత అండి? 540. ఓకే, బై. సో ఇక్కడ ఇఫ్ దే స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎలా వస్తున్నారు అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. మొదటి వాడి యొక్క స్పీడ్ 18 meters/minute అయితే సెకండ్ వాడిది 12 meters/minute. సో అంటే ఏం చేస్తాం మనం? రెండు స్పీడ్ని యాడ్ చేస్తాం అంటే ఎంత? 30 ఇది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 18 minutes. సో ఆన్సర్ ఎంత? 18 minutes అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడతో మీకు మొత్తం టైం అండ్ డిస్టెన్స్ అడిగి ప్రతి క్వశ్చన్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక్కసారి చూసుకోండి. సో కొంతమంది ఆన్సర్లు పెట్టట్లేదని ఏదేదో మెసేజ్లు పెడుతున్నారు. కొంచెం చూసుకోండి అమ్మా. అవి మీకు నేను ఇవి పెడుతున్నా. సో మీకు క్వశ్చన్స్ అన్ని నేను సెపరేట్ చేసి పెడుతున్నాను మీకోసం. చాలామంది పెడుతున్నా అంటే నాకు అడుగుతున్నారు, సార్ మాకు కీ కావాలి. సో మనం రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఏదో ఒకటి అంటున్నారు అక్కడ. సో కొంచెం చూసుకోండి ఎవరెవరైతే అలా పెడుతున్నారో మెసేజెస్, వాళ్ళు కూడా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎవరైనా గ్రూప్ డీకి జాయిన్ అవుదాం అని ఇంట్రెస్ట్ ఉంటే, సో మీకు ఫాస్ట్గా నేర్చుకోవాలి, ట్రిక్స్తో నేర్చుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వండి. సో అది మీ ఇష్టంతోనే ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తే మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా కూడా. ఇంకా ఎస్ఎస్సి జీడీ కోసం ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కాంటాక్ట్ చేస్తారంటే ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.